వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లోంచి దేవుని యొక్క వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామలో నా స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. దేవుని మాట విందాం. మనము నేర్చుకుంటున్నాము, మొదటి వారు అనేకులు ఏమవుతారు, కడపటి వారు అనేకులు ఏమవుతారు, మొదటి వారు అవుతారు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 1 నుంచి 16 లేఖనాలని మనం చూస్తున్నప్పుడు, ద్రాక్ష తోటలో పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నటకు ప్రొద్దున బయలుదేరి అని ప్రారంభమైంది ఈ ఉపమానం. ద్రాక్ష తోట వేరే చోట ఉంది, యజమానుడు, ఒక ఇంటి యజమానుడు వేరే చోట ఉన్నాడు. ఆ ఇంటి యజమానుడు తన ద్రాక్ష తోటలోకి తన పనివారి కొరకు ఏర్పాటు చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ మొదటి గడియలో అంటే 6 గంటలకి, రెండవ గడి అంటే 9 గంటలకి, మూడవ గడి అంటే జాము మధ్యలో 12 గంటలకి, అలాగే ఇంకొక 3 గంటలకు కూడా వెళ్ళాడు. ఆఖరికి పని ముగిసే ముందు ఆఖరి గడి అయినటువంటి 5వ గంట కూడా వెళ్ళి కొంతమందిని తెచ్చుకున్నాడు. తీసుకొచ్చి వారందరినీ కూడా పని చేయించుకున్నాడు. ఆ పని చేయించుకున్న తర్వాత మొదట గడియలో ఏర్పరచబడినటువంటి పనివారు ఏమనుకున్నారంటే, ఖచ్చితంగా మేము ఎక్కువసేపు పనిచేసాం కదా, అంటే ఒకే రేటుకి మేము కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాం కదా అనుకోవట్లా, ఎక్కువసేపు పనిచేశారు కదా, సో డెఫినెట్గా మాకు న్యాయమైన యజమాని ఎక్కువ కూలి ఇస్తాడు అని ఎదురు చూశారు. తీరా కూలి పంచడం స్టార్ట్ చేసేటప్పటికి మొదట వచ్చిన వాడికి ఒకే దేనారం ఇవ్వబడింది, ఆఖరి వచ్చిన వాడికి అదే దేనారం ఇవ్వబడింది. వెంటనే వాళ్ళకి కొంచెం బాధ కలిగింది. అదేంటి నువ్వు అన్యాయస్తుడివి, మేము ఎక్కువ పని చేస్తాము అంటే, ఆయన అన్నాడు, అదేంటి నేను ఎలా అన్యాయస్తున్నాయాను, మన ఇద్దరికి ఒడంబడిక ఎంత, ఒక్క దేనారమే కదా, అదే కదా నేను పొద్దున్న 6 గంటలకు వచ్చినప్పుడు తీసుకుంటూ ఇస్తానన్నాను, ఇప్పుడు అంతే ఇచ్చాను కదా, నువ్వెందుకు అలా అనుకుంటున్నావు అని అడిగాడు. ఆ మాటకి ఆ తర్వాత వాళ్ళు ఎంత ఏమైనప్పటికీ కూడా ఎండింగ్లో కన్క్లూజను ఆయన ఏమన్నాడో చూసారా? ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, వాళ్ళు తీసుకునేటువంటి దానిని బట్టి, వాళ్ళు పొందుకునే దానిని బట్టి, వాళ్ళ అర్హతను బట్టి, తీసుకుంటున్న దానిని బట్టి వాళ్ళు మొదటివారా ఆఖరివారా అన్న తేల్చాడు ప్రభు. వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చారన్న దాన్ని బట్టి కాదు, వాళ్ళు పొందుకునే దాని అర్హతను వాళ్ళు టాలీ చేసుకునేటప్పుడు, మేము ఎక్కువ పొందుకుంటామని ఎదురు చూస్తున్న వ్యక్తులు పొందుకోకపోగా ఆ విషయాన్ని నోరు తెరిచి అడిగి మాట్లాడినప్పుడు ప్రభు దగ్గర ఆ యజమాని ఈ మాట మాట్లాడాడు. మీరు ఏ టైంలో వచ్చారో, ఎంత మనం ఒప్పందపడ్డామో అనే దాని గురించి నువ్వు మాట్లాడకపోగా, నేను అన్యాయస్తున్నా నువ్వు మాట్లాడుతూ, నీకు నాకు మధ్యలో పొందుకుంటున్న ప్రతిఫలము నిన్ను ఆఖరి వాడిగా తెచ్చింది చూసుకో అన్నాడు. సో ప్రాబ్లం ఏంటి అని అంటే, ద రిజల్ట్, ద ప్రాఫిట్, ద గెయిన్ ఏంటి నువ్వు పొందుకుంటున్నావో అది నిన్ను ఆఖరిగా ఉన్నావా ముందుగా ఉన్నావా అన్నది తెలుస్తుంది. అది పొందుకునేటప్పుడు నీకు నీ యజమానికి మధ్యలో ఉండే హృదయం నిన్ను ఆఖరిగా ఉంచాడా, మొదటి వరుసలో లెక్క పెట్టాడా అన్నది బయటపరుస్తుంది. సో నీ ఆలోచన ధోరణి దేవునితో లేక దేవుని దగ్గరకు వచ్చినటువంటి కాలముతో నువ్వు పోలిస్తే, ఏ సందర్భంలో ఏ స్థాయిలో నువ్వు దాన్ని స్వీకరించగలుగుతున్నావు దైవ సంబంధమైనవనే దాని మీద నీ అర్హత ఆధారపడుతుంది. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ఈరోజు చెప్పవలసిన ఉపమానంలోకి వెళ్తాను. ఒక విషయం ఆలోచించండి. మన జీవితంలో నేను 10 సంవత్సరాల నుంచి ప్రభు దగ్గరికి వచ్చాను, ఒక 20 సంవత్సరాల నుంచి వచ్చాను, ఓ 40 సంవత్సరాల నుంచి వచ్చాను, అయినా నేను ఆశించింది దేవుడు నాకు ఎందుకో ఇవ్వటం లేదు. నేను ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, మందిరానికి సమయానికి వెళ్తాను, చర్చిలో పని ఉంటే సేవ చేస్తాను, లేక ఆయా ప్రదేశాల్లో సువార్తలు అంటే వెళ్ళి సువార్త చెప్పడానికి చాలా దూరాలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టిన ప్రయత్నం చేస్తాను. ఎంత చేస్తున్నా నా పిల్లలు, నా కుటుంబం, నా పరిస్థితులు, నా ఆర్థిక స్థాయి ఏంటో అని నువ్వు అన్నప్పుడు ఆయన నిన్ను అంటాడు, నిన్ను మొదటి గడిలో పిలిచాను, నిన్ను 30 ఏళ్ల ముందు పిలిచాను, 40 ఏళ్ల ముందు పిలిచాను, 20 ఏళ్ల ముందు పిలిచాను, 15 ఏళ్ల ముందు పిలిచాను, కానీ ఈరోజు నీ హృదయంలో పెదవి విరుపు ఉంది అన్న శబ్దం ఉంది, నేను పొందలేకపోయాననే దుఃఖం ఉంది, నాకెందుకో నా అర్హతకు తగ్గట్టు నాకు ఇవ్వలేదు దేవుడు అనే కొంచెం నలుగుడు ఉంది. ఎంత ఆశించాను కదా, ఎందుకింత ఫెయిల్యూర్సు, ఎందుకింత అపచయం, ఎందుకింత నష్టం, ఎందుకింత బాధ, ఎందుకింత దుఃఖం, నేను దేవుని దగ్గరికి వచ్చి కూడా నాకేంటి ప్రయోజనం అని అన్న చిన్న చప్పుడు ఉంది చూసావా, ఆ చప్పుడు ఈ సంవత్సరాల మధ్యలో నీ సీనియారిటీని వెనక్కి తీసుకెళ్తుంది. మొదటి వారు అనేకులు ఏమవుతారు, కడపటివారు. మీరు ఇప్పుడు కళ్ళు తెరిచి చూడండి, ఎక్కడ మొదటి వారు ఉన్నారు, అందరూ లాస్ట్లోకి వచ్చున్నారు. ఎందుకు? ముందున్న వాళ్ళు ఎవరికి ఈరోజు వాళ్ళు ఆశించినవేం దొరకట్లా, వాళ్ళు ఎదురు చూసినవేం రాలా, వాళ్ళు కోరుకున్నవేం వాళ్ళ చేతుల్లో లేవు,
వాళ్ళు చేసిన ప్రార్థనలకు తగిన సమాధానాలు వాళ్ళ దగ్గర లేవు, వాళ్ళ కుటుంబాలు సంతోషంగా లేవు, వారి ఇంట్లో సమాధానాలు లేవు, ఆర్థిక స్థాయిలో దీవెన లేదు, పిల్లలు ఫలించలేరు, పరిపూర్ణంగా వాళ్ళు ఆశించిన ఏవి ఇళ్ళున్నాయి, కార్లు ఉన్నాయి, తినడానికి తిండి ఉంది, విషయాలను బట్టి లోకం చూస్తే లోకంతో సమృద్ధి ఉంది, కానీ హృదయంలో వాళ్ళకి దేవునితో సాటిస్ఫాక్షన్ లేదు. వీళ్ళకి అన్నీ ఉన్నాయి, వీళ్ళ చేతిలో దేనారం ఉంది, సాటిస్ఫాక్షన్ విత్ గాడ్ లేదు. సో వాళ్ళు ఎక్కడున్నట్టు దేవుడి లెక్కలో వెనకాతలున్నారు. నిన్న కాక మొన్న వచ్చినోడు, ఈ నెలలోనో ఒక సంవత్సరం క్రితం యేసుప్రభు నమ్ముకున్నోళ్ళు, మీరు వాళ్ళని చూడండి, వాళ్ళ హృదయాలు ఎంత సంతోషంగా ఉంటాయి, వాళ్ళు ఎంత నవ్వుతూ ఉంటారు, వాళ్ళు ఎంత ఉద్రేకంగా ఉద్యమంగా ఉంటారు, ఎంత ఆశగా ఆసక్తిగా ఉంటారు, ఎంత కోరికగా ఉంటారు, ప్రభు దగ్గర రావడానికి వారు ఎంత ఇష్టపడతా ఉంటారు, ప్రభువుని పాటలు పాడడం, వాళ్ళ జీవితంలో కార్యాలు పొందుకోవటం అనేది వాళ్ళకి మెయిన్ ఓరియంటేషన్ కాదు. ఎర్లీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రభు దగ్గర ఏం కార్యాలో కాదు, ప్రభువే వారికి దొరికాడు, ప్రభువు వారికి గొప్ప, దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, దేవుని వాక్యం, దేవుని మందిరం, దేవుని సన్నిధి, దేవుని సహవాసం, దేవుని ప్రజలతో స్నేహం, ఎంత ఆసక్తిగా పరుగులు పెట్టుకుని వస్తారంటే వాళ్ళు మొదటి వారు. మనం ఎవరం ఇప్పుడు? ఈరోజు చాలామందికి దేవునితో ఉండేటువంటి ఆ అక్వాడెన్స్, ఆ సంబంధం చాలా సంతోషంగా చాలామందికి లేదు, కాదంటారా? సో ఈరోజు నువ్వు ఆఖరిగా ఉన్నావు, మళ్ళీ నువ్వు ముందుకు రావడానికి అవకాశం ఉందో లేదో తర్వాత చెప్తాను. ముందు అసలు ఈ విషయం విందాం. ఈ విషయంలో మనిషి యొక్క హృదయం దేవుని యొక్క ఆలోచనకు తగినట్లుగా పెరుగుతుందో లేదో ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు నేను చెప్పిన మాట ప్రకారం మనం ఆలోచిస్తే, యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభులో రక్షణ పొందేవారు ఎలా ఉంటారు అని అడిగితే యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో, 21, 7:21, Matthew 7:21. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఇక్కడ ప్రభువా ప్రభువా ఈ పదం గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మీ దగ్గరికి ఆ విషయాన్ని మాట్లాడతాను. ఏమన్నారు వాళ్ళు? ప్రభువా ప్రభువా అని పిలుస్తారు. మనం మాట్లాడేటప్పుడు కూడా చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు ఈ పదం వాడుతూ ఉంటాం. ఏమని? ప్రభువా. తండ్రి. ఇంకా ఏమేమి పదాలు వాడతాం? ప్రభువా, తండ్రి, నాయన, దేవా, యేసయ్య, పరిశుద్ధాత్మ తండ్రి, యెహోవా దేవా, ఇంకా కృపగలిగిన నాయన. ఇంక ఇలాంటి పదాలు, చాలా పదాలు వాడుకగాను, అలవోకగాను, ఆశగాను, కొంచెం బ్రిడ్జ్ పిల్లర్స్, ఆ గ్యాప్ వచ్చిన వెంటనే తండ్రి నాయన అనుకోవడం, యేసయ్య అనడం, కొంచెం గ్యాప్ తీసుకుని మళ్ళీ కంటిన్యూ చేయడానికి ఆ కంజక్షన్కి చాలామంది వాడుతుంటారు. ఈ పదాలు వాడేటప్పుడు ఆ పదం వాడుతున్నావా, పదంతో ఉన్న సంబంధానికి ఆ పదం వాడావా? నీ మైండ్ నీకేం చెప్పింది చెప్పండి? ఆ టైంకి ఆ బ్రిడ్జ్ ఫిల్ చేయడానికి, గ్యాప్ ఫిల్ చేయడానికి పదానికి ఆ పదం వాడావా? సంబంధాన్ని చెప్పడానికి ఆ పదం వాడతావా? నిజంగా చెప్పు, నీ మనస్సాక్షితో చెప్పు. ఇట్స్ అ గ్యాప్ ఫిల్లింగ్. ఆ టైంకి ఆ వర్డ్ అందక నెక్స్ట్ ఏం చెప్పాలో తెలియక దేవా, ఆ ప్రభువా, దేవా, తండ్రి, నాయన, యేసయ్య, హోలీ, ఈ నిజానికి నీ హృదయంలో దేవునితో ఉండేటువంటి సంబంధం తెలుసుకునేటప్పుడు అది ఎలా మాట్లాడతావు ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ పిల్లలైన వారు ఎవరు ఒకసారి చేయొద్దండి. పిల్లలు, వెరీ గుడ్. మీ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు మధ్యలో 10 సార్లు మమ్మీ మమ్మీ మమ్మీ, డాడీ డాడీ డాడీ, అది కాదు మంచి డాడీ, అది కాదు గుడ్ డాడీ, అది కాదు బ్యూటిఫుల్ డాడీ, ఇలాంటివి ఏమైనా వాడుతూ ఉంటారా? డైరెక్ట్ మీకు ఏం కావాలో మాట్లాడతారా? అంతేనా? డైరెక్ట్ మాట్లాడేస్తారా? అంతేకాని మధ్యలో ఆగి కాసేపు నిన్ను ప్రైజ్ చేయాలి ఉండు అని చెప్పి ఆపి ప్రైజ్ చేసి, అది ఎప్పుడు ప్రైజ్ చేస్తారు? గడ్డాలు పట్టుకుని డాడీ 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 ప్లీజ్ డాడీ అని. దెర్ ఇస్ సంథింగ్ డిమాండ్స్ కదా, చెల్లించండి. సంథింగ్ మీకు ఏదో కావాల్సి వచ్చినప్పుడు ఆ తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు అప్పుడు కూడా మీ హార్ట్లో ఏమైనా కొత్త పదాలు ఎత్తుకుంటారా? యాజ్ యూజువల్గా మాట్లాడతారా? అది రిలేషన్షిప్. రిలేషన్షిప్ లేకుండా నువ్వు ఆర్టిఫిషియాలిటీ మాట్లాడేటప్పుడు ఈ పదాలు వేసుకుంటూ ఉంటావు. ఏ పదాలు? అది నువ్వు వేసే గాలి. వాస్తవంగా ఈ పదాల మధ్యలో నీ సంబంధం సరిగా లేనప్పుడు యేసుప్రభు ఈ పదం చెప్పాడు. ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతివాడు, మాట్లాడే ప్రతివాడు, పదాలు పలికే ప్రతివాడు, ఉచ్చారణలో మంచి పదాలు మాట్లాడే ప్రతివాడు పరలోక రాజ్యంలోకి రారు. మేబీ నీ ప్రేయర్లో బెస్ట్ వొకాబులరీ ఉండొచ్చు, బెస్ట్ సెంటెన్స్ ఫ్రేమింగ్ ఉండొచ్చు, ఒక రెఫరెన్స్ దాటేసి మొత్తం రెఫరెన్స్లో మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుండి 23వ వచనాలు 100 రెఫరెన్స్లు చెప్పి నువ్వు బాగా ప్రార్థనలు చేసుకోవచ్చు. కానీ ద ఇంటెన్షన్, నీకు నీ దేవునికి మధ్యలో ఉండేటువంటి నీ హృదయ సంబంధమైన పద ఉచ్చారణ,
ఆ సంబంధాన్ని సిద్ధపరచకపోతే నువ్వు దేవుని రాజ్యంలోకి రావన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? 7:21 తర్వాత 22, ఆ దినం ముందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? వీళ్ళు మళ్ళీ ఆ మాట వదలలేదు. ఏమని? నీ నామమున. ప్రభువా ప్రభువా, అది వదలట్లేదు. వాళ్ళ అలవాటు నువ్వెందుకు వదులుతావు? మనం వదలగలమా? మీరు ఈ రోజు నుంచి ప్రార్థన చేసేటప్పుడు ఆ కంజక్షన్స్ ఆపేసి, లేకపోతే ఆ నౌన్లు ఆపేసి, లేక పదాలు ఆపేసి కాసేపు మాట్లాడడానికి చూడండి, 2-3 మాటల తర్వాత ఆగిపోతాయి. మళ్ళీ అది ఊత పడితేనే, ఆ పదం పడితేనే మళ్ళీ నెక్స్ట్ వచ్చిన కదులుతుంది. ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును. ఇక్కడ ఆ మాటలు విని దాని ప్రకారం చేసేవాడా, నా మాటల ప్రకారం నాతో మాట్లాడేవాడా? దాని ప్రకారం చేయువాడు. ఇక్కడ ఏమన్నారు? మేము ఈ చేసాం, అవి చేసాం, ఈ చేసాం అన్నారు. అవన్నీ ఆయన చెప్తే చేశారా, మీకు ఇష్టమే చేశారా? ఇష్టమే చేశారు. ఆయన చెప్తే చేశారా, మీకు నచ్చి చేశారా? ఆయన ఏమైనా కోరుకున్నాడా దయ్యాలు వదలగొట్టమని, ప్రవచనాలు చెప్పమని, అద్భుతాలు చేయమని, సూచక మహత్కార్యాలు చేయమని? మరి ఈరోజు ఈ ప్రపంచంలో చాలామంది వీటి మీద క్రీస్తుని ఫోకస్ చేస్తున్నారు. ఎందుకు? నువ్వు వాటి కోసం ఎందుకు పరిగెడుతున్నావు? వాటి దగ్గరికి వెళ్ళి ఏదో పొందుకోవాలి, పొందుకుంటే నాకు దేవుడు చేశాడు, దేవుడు నాతో ఉన్నాడని ఎందుకు ఎదురు చూస్తున్నావు? ఇక్కడ జరిగే విషయాలన్నా నాకు సంబంధం లేదని నేను చెప్తున్నాడే. ఇలాంటి వాటి కొరకు పరుగులు పెట్టి మిమ్మల్ని అక్రమం చేయవాలని అంటానంటున్నాడే. అంటే మొదట పరుగుతున్నటువంటి వ్యక్తులకు దేవుడిచ్చినటువంటి కృప ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ మాట మీకు అర్థమైతే తప్ప మీ భక్తిలో, మీ ప్రార్థనలో మీరు కడపటి వారుగా నుంచి కనీసం ఒక వరుసకైనా తోసుకుని ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తారని నా తపన. అంతే. లేకపోతే అక్కడే ఉంటానంటే మరీ మంచిది, నేనేమన్నాం. కానీ వాస్తవం చెప్తాను వినండి. ఇక్కడ నీ నామమున మేము ప్రవచించలేదా? నీ నామమున మేము దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా? ఈ మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో కొండ మీద నుంచి మాట్లాడుతునేటప్పుడు ఆయన ఎవరి మీద కూడా చేతులుంచలేదు, ఎవరిని శిష్యుల్ని పంపలేదు, ఎవరిని ఎక్కడికి వెళ్ళి అద్భుత ఆశ్చర్య సూచక మహత్కార్యాలు జరిగించినట్టు రికార్డ్ లేదు. దిస్ ఇస్ ద ఎర్లియస్ట్ బిగినింగ్ ఆఫ్ హిస్ ప్రీచింగ్స్. కొండ మీద ఆయన ప్రసంగం ప్రారంభించిన ఆయన యొక్క పరిచర్య ప్రారంభ గడియలు, మినిస్ట్రీ బిగినింగ్లో ఈయన కొన్ని విషయాలను ముందుగా అడ్వాన్స్గా చెప్తున్నాడు. బహుశా ఆయన ప్రాఫిట్గా చెప్తున్నాడేమో. నా నామంలో మీరు ఇలాంటివన్నీ చేసి రేపు పొద్దున వస్తారు, నేను మీరెవరో నాకు తెలియదంటాను, మీరు నా దగ్గరికి వచ్చి కూర్చున్నంత హ్యాపీగా మీరు నాతో ఉండరు, మీరు ఆఖరివారు అయిపోతారు, చూసుకోండి మీరు ఎంతమంది వస్తున్నారో అని చెప్తూ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ మీ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ద వొకాబులరీ అని చెప్తున్నాడు. ఈ మాటని ఇంకొంచెం క్లారిటీగా చెప్తాను వినండి. ఈ మార్క్స్ వార్త ఆఖరి అధ్యాయంకి రండి. గోస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 16 వర్స్ 16, 16 మార్క్స్ వార్త. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును. సో ఆయన నామమును ఒప్పుకొనినవాడు, నమ్మినవాడు, విశ్వసించినవాడు, అంగీకరించినవాడు, నీటిలో మునిగి బాప్తిజం పొందినవాడు రక్షించబడ్డాడు. రక్షించబడ్డ తర్వాత నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఓకే. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఆ సూచక క్రియలు వస్తాయి నమ్మితే. చదవండి. ఏవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు. వచ్చిద్దా లేదా? దెయ్యాలు పోతాయా లేదా? పోతాయి. క్రొత్త భాషలు మాట్లాడుదురు. పాపములను ఎత్తి పట్టుకుందురు. మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. పాయిజనస్ థింగ్స్ ఏవైనా నీ మీద బలప్రయోగం జరిగించినా అవి నీకేమి హాని చేయవు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు, హీలింగ్ పొందుతారు. ఇవన్నీ జరుగుతాయి అని చెప్పాడు. ఎవరి వల్ల జరుగుతాయి ఇవన్నీ? నమ్మిన వారు. యేసు ప్రభు ప్రారంభ పరిచర్యలో ఆయన నన్ను నమ్మండి అన్నాడా? సువార్తను నమ్మండి అన్నాడా? ఆయన నన్ను నమ్మండి అని ఎక్కడ చెప్పలేదుగా. ఆయన చెప్తున్నాడు, పరలోక రాజ్యం సమీపంగా ఉంది, నా రాజ్యము మీ దగ్గరకు వచ్చింది, రాజు మీ మధ్యలో ఉన్నాడు, రాజుకు ఒక రాజ్యాంగం ఉంది, రాజుకు ఒక శాసనం ఉంది, రాజుకు ఒక సూత్రం ఉంది, రాజు ఒక పరిపాలన కోరుకుంటున్నాడు. అది కోరుకుంటే మీకు ఇవన్నీ జరుగుతాయి. ఆ రాజు యొక్క పరిపాలనలో ఇవన్నీ మీకు ఆత్మ సంబంధమైనవిగా మీకు దొరుకుతాయని చెప్పాడు. విచిత్రం ఏంటంటే యేసు ప్రభు నమ్మిన దగ్గర, యేసు ప్రభుని విశ్వసించిన వారిలో ప్రారంభ గడియలో వచ్చిన వారికి ఆశ్చర్యంగా ఆత్మ సంబంధమైనటువంటి కృపావరాలు దొరికేశాయి. ఈ గిఫ్ట్ ఆఫ్ హీలింగ్, గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ, గిఫ్ట్ ఆఫ్ డెమన్ కాస్టింగ్ ఇవన్నీ దొరికేశాయి. వీళ్ళు ఏమనుకున్నారంటే ఇవన్నీ మాకు వచ్చేసినాయి కాబట్టి మేము సీనియర్లు అనుకున్నారు. యేసుప్రభు అన్నాడు, నువ్వు నాకు తెలియదు అన్నాడు. నాకు తెలియదు, నీకు నేను ఇచ్చింది పరిశుద్ధాత్మ ద్వారా మీకు ఇవ్వబడిన వరాలన్నిటిని బట్టి మీరేమనుకుంటున్నారంటే మేము గాడ్కి క్లోజ్ రిలేషన్ అనుకుంటున్నారు. ప్రభు ఏమంటున్నాడు? నాకు తెలియదు అన్నాడు. మీరేమంటున్నారు? ఇవన్నీ నాకు ఎలా వచ్చినాయి?
నేను దేవునితో పర్ఫెక్ట్గా బతకడం వల్ల అంటున్నారు. ప్రభు అంటాడు అక్రమంతో బతుకుతున్న పోరా నువ్వెవడు అంటున్నాడు. నేను చెప్పింది అర్థమవుతుందా? నా భాష మీకు అర్థమైందా? బైబిల్ అదేనా మీకు చెప్పింది? ఇప్పుడు మీరేమో నా నామమున అని మీరు ప్రేసు ప్రభు గురించి అంటే ఆయన అంటున్నారు, అరే ఎవరు చెప్పాడు రా, మీరందరూ వచ్చి నా గురించి చెప్తున్నారు. మీకు తెలిసిపోయినటువంటి ఆ కృప కలిగిన పరిశుద్ధాత్ముడి ఆ అభిషేకము మీ ద్వారా పనిచేయడాన్ని బట్టి మీలో పనిచేస్తున్న దానికి ఒప్పుకోకుండా మీ ద్వారా పనిచేస్తున్న వాటిని మీరు ఒప్పుకుంటూ మీలో పని చేయటానికి నాకు అవకాశం ఇవ్వలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ ద్వారా పని చేయడానికి ఒప్పుకుంటున్నారు కానీ మీలో పని చేయడానికి ఒప్పుకోవటం లేదు. మీలో పని చేస్తే ఏమవుతుందో తెలుసా? నా మాటలు విని వాటి ప్రకారం చేస్తారు. నేను చెప్తున్న మాటలు విని బండ మీద మీ జీవితాలు కట్టుకుంటారు. ఇది కట్టుకోకుండా మీరు నా నామమును చేసే ఈ ఔటర్ పెరిఫరల్స్ అక్రమం చేసేవాళ్ళు అవుతారు. మిమ్మల్ని నేను పట్టించుకోను, మీరు ఆఖరి వారే, మీరు మొదటి వారు కాదు, మీరు తృణీకరించబడే పరిస్థితి మీ ముందు ఉంటుంది. నేను మిమ్మల్ని కన్సిడర్ చేయాలని మీరు కోరుకున్నప్పుడు నేను కన్సిడర్ చెయ్యనని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తాను. భార్యాభర్తలు ఇద్దరు చాలా పెద్ద గొడవ పడ్డారు. క్రైస్తవ కుటుంబం చాలా పెద్ద గొడవ అయింది. కారణం ఏంటంటే కుటుంబం అన్నాక కలహాలు ఎందుకు ఉండవు, కుటుంబం అన్నాక భేదాభిప్రాయాలు ఎందుకు రావు? ఏకాభిప్రాయం సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. కోపతాపాలు ఎన్నున్నప్పటికీ ఉదయం నుంచి సాయంత్రం, సాయంత్రం నుంచి పొద్దున సెటిల్ చేసుకోవాలి. అందుకని నిన్నటి ఈ రోజుకు కొనసాగిస్తాను, మొన్నటి ఈ రోజు కూడా మాట్లాడతానంటే అది బుద్ధిహీనరాలైనటువంటి ఇల్లు, అది స్త్రీ అయినా పురుషుడైనా ఇల్లు పీక్కునేవాళ్ళే. ఈ బలహీనతల పరిస్థితుల్లో వారిద్దరి మధ్యలో కోపతాపాలు ఆవేశాలు ఎక్కువ వచ్చి పాస్ గారు ఫోన్ చేశారు, బాబు ఎక్కడ ఉన్నారని. అయ్యగారు చెప్పండి ఏంటని. మరి సువార్తకి వెళ్దాం వస్తావా? అయ్యగారు మంచి సమయానికి ఫోన్ చేశారు, వచ్చేస్తున్నానండి ఇప్పుడే అని. ఎందుకంటే సువార్త అనగానే ఇంట్లో సైలెంట్ అయిపోతారు కదా. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఎవరి పని? ఎవరి పని? దేవుడి పని. కాబట్టి ఈ దయ్యాన్ని దూరంగా ఉంటే ఆ దేవునికి దగ్గరగా వెళ్ళిపోతాం అనుకుని దయ్యాన్ని వదిలిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. సో ఆశ్చర్యంగా ఈయన సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రభు మధ్యాకాశానికి వచ్చాడు, ఈ బెదర్ చెయ్యెత్తాడు, నెక్స్ట్ నేనే అని. ప్రభు నన్ను వాగా అక్కడే అన్నాడు. అదేంటి ప్రభు నేను గాస్పల్ చేస్తుంటే అన్నాడు, నువ్వెవడో నాకు తెలియదు అన్నాడు. అదేంటి ప్రభు నేను నీ సువార్త చేస్తున్నప్పుడు నువ్వు మధ్యలోకి వచ్చి నన్ను చెయ్యి తీసేస్తావేంటి, నన్ను పట్టించుకోవేంటి అని అడుగుతున్నాడు. ప్రభు అంటున్నాడు, నువ్వు సువార్త చేస్తున్నావు అనేది నీ ద్వారా జరిగిస్తున్నటువంటి ఒక పనే. 100 మంది రక్షించబడతారు, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ నువ్వు వచ్చి ప్రభు ప్రభు అంటున్నావు, కానీ నువ్వు నా మాటల చొప్పున నువ్వు చేయట్లేదు. నా మాటలకి నువ్వు లోబడలేదు. నా మాట ప్రకారం చేయకుండా నువ్వు నా గురించి మాట్లాడితే, నా గురించి చెప్పుకుంటే, నా గురించి పాటలు పాడితే, నా గురించి నువ్వు కృపావరాలు ఆపరేట్ చేస్తే, నా గురించి నువ్వేదేదో చెప్తే నేనేమి నీ గురించి కన్సిడర్ చేయాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి నువ్వెవరో నాకు తెలియదనే చెప్తాను అని ఈ వచనం ద్వారా మనతో చెప్తున్నాడు. సో ఇప్పుడు మనలో చాలామంది ఆయన మాటల చొప్పున చెయ్యకుండా ఆయనకు పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, పాటలు రాసేసేవాళ్ళు ఉన్నారు, చూన్ చేసేవాళ్ళు ఉన్నారు. ఒక క్రైస్తవ సాహిత్యంలో మనం ఎరగబడిపోయి పండిపోయినంత జ్ఞానం ఉంది. కానీ దేవుని మాట అయితే ఒకటే, నువ్వెవరో అలా అనుకోకుండా ఉండేటట్లు ప్రయత్నించేద్దాం. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ ఇప్పుడు మనం ఒకసారి ముందుకెళ్దాం. 23వ అధ్యాయంకి రండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం, Matthew 26. మత్తయి సువార్త 26వ అధ్యాయం, Matthew 26. ఇక్కడ ప్రభు అనేవారు ఎలా ఉంటారో మీకు ఒక శాంపిల్ చూపిస్తాను. యేసు ప్రభుతో నడిచిన దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు యేసు ప్రభుతో నడిచిన పరిస్థితుల్లో ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. Matthew 26:22, 26, 22. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయన అడుగగా, ఇక్కడ ముందు వచ్చిన కంటెస్ట్ చదువునా 21, వారు భోజనం చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు వారు బహు దుఃఖపడి, అక్కడ ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ జరిగింది. వాళ్ళు ఏమయ్యారు? బహుగా దుఃఖపడ్డారు. దే గాట్ ఫియర్ఫుల్ పెయిన్ వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఇదే ఇలాగే మాట్లాడుతూ, ఇప్పుడు వాక్యం వింటున్న మీలో ఒకడు నన్ను సాయంత్రం పోలీసులకు అప్పచెప్తారన్నాను అనుకో, మీరేమంటారు? అప్పుడు మిమ్మల్ని ఎలా చూస్తున్నాను అనుకోండి ఒకసారి, నేనా మీకు భయం వేస్తుంది. నేనా, మేమా, నేనా, మేం కాదు, ఇదే ఫీలింగ్. అక్కడ 12 మందే ఉన్నారు. 12 మందితో మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్గా ఒక్కడికి అందరూ దుఃఖపడ్డారు. ఆ మాట అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు ప్రభువా నేనా అని ఆయన అడుగగా, అప్పుడు ఆయన చాలా జెంటిల్గా ఒక సమాధానం చెప్పాడు. ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టియుండిని ఎడల వానికి మేలని చెప్పెను.
ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని ఆయనను అడుగగా, ఆగండి. వాళ్ళు ఏమడిగారు యేసుప్రభుని? ప్రవ్వా నేనా, ప్రభువా అని అడిగాడు. యోధా ఏమడిగాడు? బోధకుడా నేనా, ఏంటి ఆ స్పెల్లింగ్ మారింది? వాళ్ళు ఏమడిగారు? ప్రవ్వా. ప్రభువా, యు ఆర్ మై కింగ్, యు ఆర్ మై లార్డ్. వీడు యేసుప్రభుని ఎలా చూస్తున్నాడు? బోధకుడుగా. 12 మందిలో గుంపులో కలిసిపోయినప్పుడు వీళ్ళందరూ కలిపి యేసుప్రభుని ఏమనుంటారు? ప్రభువా ప్రభువా అని ఉంటారు. ఇప్పుడు అందరూ అనేవాళ్ళు అందరూ చేరతారా ఇప్పుడు దేని ప్రకారం చూస్తే? నీ జీవితంలో యేసు ప్రభువుని ప్రభువుగా అంగీకరిస్తున్నావా? స్వస్థపరిచేవాడుగా మాత్రమే చూస్తున్నావా? అయితే వెళ్ళవు. అప్పులు తీర్చేవాడిగా చూస్తే వెళ్ళవు. పెళ్ళిళ్ళు చేసేవాడిగా చూస్తే అవ్వలేవు. పిల్లలు పుట్టించేవాడిగా చేస్తే ఆశ్చర్యాలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, విడుదలలు మాత్రమే యేసు ప్రభుతో చూసి వెళ్ళవు. ప్రభువుగా చూస్తే వెళ్తావు. వీడేమన్నాడు తెలుసా? బోధకుడా, యువర్ ఎ గుడ్ టీచర్ టు మీ, బట్ యువర్ నాట్ మై లార్డ్. నువ్వు నాకు నాయకుడిగా ప్రభువుగా ఉండాలని నేను అనుకోలా, బట్ యువర్ ఎ గుడ్ టీచర్. 12 మందిని పిలిచిన యేసు ప్రభుకి వీడు కొంచెం యేసుప్రభుని ఒకలాగే చూస్తున్నాడని అర్థం చేసుకోండి. ఇప్పుడు యేసుప్రభు గురించి ఒకసారి పక్కకు పెడదాం. మీరు కూడా చాలా చోట్ల దేవుని మాట వినడానికి వెళ్ళేటప్పుడు దేవుని వాక్యమును వాక్యముగా వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని వాక్యం బోధిస్తున్న వాడే దేవుడిగా చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అర్థమైందా? దేవుని వాక్యమై ఉన్న యేసు ప్రభు నాతో మాట్లాడుతున్నాడని చూసి బాధపడేవాళ్ళు, భయపడేవాళ్ళు, ఎదురు చూసేవాళ్ళు, విశ్వసించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని వాక్యము బోధిస్తున్న వాడే మా దేవుడు అనేటట్టుగా చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అప్పుడు వెళ్తారా? ఎవరు ముందు ఎవరు వెనక? సో ఇక్కడ ప్రభువుగా ఆయనను ఎదురుగా పెట్టుకొని ఆయన మాటకు నా బతుకుని మార్చుకుని, ఆయన మాటకు నా విలువను పెంచుకొని, ఆయన మాటకు నా జీవితంలో వదులుకోవాల్సిన విడుచుకొని, ఆయన మాటను బట్టి నేను ఏదైనా చేసుకోవటానికి నా హృదయం సిద్ధపడగలిగితే అది నీవు ఆయనను ఒప్పుకున్నట్టు. అది నీ మొదటితనం. లేకపోతే నువ్వు ఏ విషయంలోనైనా ఒక చిన్నదానికి పెదవిరుపు వచ్చినా, క్రియకు దూరమైన, ఆలస్యమైన, వెనక్కి జరిగిన నీ జీవితంలో చాలా వెనక్కి జారుతావు, చాలా దూరం అవుతావు. ఇది ప్రమాదం. ఇప్పుడు మొదటి వారుగా ఉండేవారు కడపటి వారిగా మారడానికి యేసు ప్రభు చెప్పినటువంటి విషయంలో పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు జరిగించే క్రియలు తెలిసినంత మాత్రంలో నువ్వు యేసు ప్రభు తెలుసని కాదు. అది పరిశుద్ధాత్మ ద్వారా నీ ద్వారా జరిగిస్తున్నటువంటి పనులు తప్ప నీ విలువను బట్టి, నీ మేలును బట్టి, నీ యొక్క వాక్య సహిత జీవితం బట్టి జరుగుతున్న విషయాలు అయితే కావు. సో ఇప్పుడు విషయానికి వస్తున్నా. నేను మీకు ఒక 7 అంశాలు మీతో మాట్లాడినప్పుడు నువ్వు ఏ పద్ధతిని, ఏ పరిస్థితుల్లో ప్రభుతో నువ్వు అథెంటికేషన్ ఉందో లేదో ఒకసారి చూసుకోండి. నెంబర్ 1, ఎంత గొప్పగా చేశామో ఏ మనసుతో చేస్తున్నాం, ఈ రెండింటికి తేడా నీకు తెలియాలి. ఏదైనా ఒక పని జరిగిస్తే నీ ఇంట్లో ఎంత గొప్పగా చేశామో అన్నట్టుంటుందా? ఏ మనసుతో చేస్తున్నామో చెప్పగలవా? ఏ పనైనా నీ ఇంట్లో కార్యక్రమం చేస్తే ఎంత గొప్పగా చేయాలనుకుంటావా? ఏ మనసుతో చేస్తున్నావో చెప్పగలవా? ఏ పనైనా. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫంక్షన్ అనుకో, ఎలా చేస్తావు? అంతేనా? గొప్పగానేనా? ప్రభు ఏమంటాడు? దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్ విత్ క్రైస్ట్. క్రిస్టియానిటీలోనే మోసపు ఉచ్చులో పడి చాలామంది మొదటి వారు వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఇవే. ఆయన ఏమంటాడంటే నువ్వెంత గొప్ప చేసావు నాకు కాదు, ఏ మనసుతో చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. ఆ లెక్కను చూస్తే మనలో ఎంతమందిని తేలిపోతామనరా? అందరూ ఏదైనా చేసే ప్రదేశంలో మనం ఎలా ఉండాలనుకుంటాం? గొప్ప, మంచి యోగ్యమైన మంచి మనస్సా? అన్ని చోట్ల గొప్పే కదా. మనం బయటికి కనపడాల్సింది ఏంటి? మనం ఎంత గొప్పగా చేయగలిగితే శబాష్ అన్నట్టు అనిపించుకోవాలి. అసలు ఎంత స్థితిలో, ఏ స్థితిలో, ఏ మనస్సుతో నీ అంతరంగం అంత గొప్ప స్థాయికి ఎదుగుతున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అసలు ఆలోచించండి. నెంబర్ 1, మొదటి విషయంలో మీరు గెలిచారో లేదో నాకు తెలియదు, కానీ మీ హృదయం మీతో చెప్పుద్ది. గొప్పగా చేయాలనుకుంటారా, మంచి మనసుతో చేయాలనుకుంటారా? గొప్పగానే. నెంబర్ 2, ఎంత ఘనంగా చేస్తున్నాము అన్నట్టుంటుందా, ఎంత దీనమైన హృదయంతో చేయాల్సినట్టుందా? ఎంత ఘనంగా చేశాము కాదు, చేస్తున్నాము అన్న ఎమోషన్తోనే కార్యక్రమాలు చేస్తాం, కానీ ఎంత దీనత్వంతో ఈ పని చేయగలుగుతున్నాము అనే మనసు వస్తుందా? నీ ఇంటర్నల్ మోటివ్ ఏంటి? ఎంత ఘనంగా చేస్తున్నాము అనేది మన ఇంటెన్షన్ అంతా. ఎంత శ్రద్ధ తీసుకుంటారో చెప్పనా? మొన్న ఒక అమ్మాయి చెప్తుంది, అన్నయ్య
బ్యాక్గ్రౌండ్ కోసం నేను ఒక 80 మంది ఈవెంట్ మేనేజర్స్తో మాట్లాడాను. అంది ఈ వెనకాతలు పెట్టే గుడ్డంట. 80 మంది ఈవెంట్ మేనేజర్లతో మాట్లాడి ఒకటి ఫైనలైజ్ చేసింది. నేను అన్నాను, డీటెయిలింగ్ చాలా పర్ఫెక్ట్ రా తల్లి, నువ్వు నీ మైండ్లో మైక్రోస్కోపిక్ వ్యూ ఉంది, చాలా జాగ్రత్తగా చూస్తున్నావు, బట్ టైనీ డీటెయిల్స్ కూడా పోగొట్టకుండా నీ బ్యాక్గ్రౌండ్ చాలా పర్ఫెక్ట్. అంటే అన్న మనం ఫోటోలు తీసామనుకోండి, మరి కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఉన్నా లేకపోయినా ఫొటోస్ ఉండాలి కదా అంది. వెరీ గుడ్. ఆ వెనకాతల నీ మనసంతా ఎంత ఘనంగా అనే దగ్గరే కదా ఉంది. నేను అక్కడికి అడిగాను, ఆయన ఏమన్నా నువ్వు 80 మందిని కన్సల్ట్ చేసావు కదా, ఎవరు చీప్గా ఎవరైనా చేశారా అని అడిగాను. అంటే ఎక్కడన్నా, అందరికన్నా చాలా హై, ఢిల్లీ నుంచి వచ్చాడు అంది. ఏంటి, 1 సంవత్సరం బర్త్డేకి నీ కొడుకుని ఉయ్యాల్లో వేయడానికి నువ్వు చేసేటువంటి డెకరేషన్కి ఢిల్లీ నుంచి తెప్పించావా? ఆ వెనకాతల గుడ్డ తీసుకొచ్చినోడు ఢిల్లీ నుంచి వచ్చాడా? దాని గురించి నువ్వు కాంప్రమైజ్ అవ్వలేదా? అంత ఘనంగా చేయాలని నువ్వు చాలా పర్ఫెక్ట్గా ఆశపడ్డావా? ఎంతో గొప్పగా నువ్వు చేయాలని ఇష్టపడ్డావా? అయ్యి బాబోయ్, చాలా సిన్సియర్ అమ్మా, చాలా సీరియస్ అమ్మా అని ఆయన ఆలోచించాడు. సో ఆలోచిస్తున్నటువంటి ప్రతి పరిస్థితికి తగినట్టు ఏ పరిస్థితుల్లోనైతే ఆ పనిని నువ్వు చేయలేకపోయావో, ఏ పనినైతే చెయ్యటానికి నువ్వు ఘనంగా అన్న ఆలోచనకు నీ మనసు వచ్చిందో ఒకసారి ఆలోచిద్దాం. ఎంత దీన హృదయంతో నువ్వు ఆ పని చేయటానికి ప్రభు ఇచ్చినటువంటి బిడ్డ, ఈ బిడ్డను నేను ప్రభు యొక్క నీతిలోనూ శిక్షణలోనూ పెంచాలి, ఆ స్థితికి తగినట్లుగా నా ప్రతి దినము దేవుని దగ్గర నేను మోకరించాలి, ఆ స్థాయికి తగినట్లుగా నేను దేవుని దగ్గర వేదనతో దేవుని సన్నిధిలో మొర్రపెట్టి అంగలార్చి నా బిడ్డను దేవుని దయలో, దేవుని ఆత్మ బలములో పెంచాలి. ఇది ఉంటుందా? ఎంత ఘనంగా ఆ బర్త్డేని, ఎంత ఘనంగా మ్యారేజ్ డే, ఎంత ఘనంగా యానివర్సరీ, ఎంత ఘనంగా ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి? నెంబర్ 3, నీవు ఏదైనా అనుభవిస్తున్న పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లో అయినప్పటికీ ఎంత హాయిగా నువ్వు అనుభవిస్తున్నావు, వాట్ ఎవర్ ద థింగ్స్ యూ హ్యావ్, నీ దగ్గర ఏది ఉంటుంది, ఎంత హాయిగా నువ్వు దాన్ని అనుభవిస్తున్నావు వర్సెస్ ఎంత కృతజ్ఞతగా యేసు ప్రభుని కలిగి ఉన్నావు. ఈ రెండింటి మధ్యలో నీ హార్ట్ ఏంటి? వాట్ ఎవర్ యూ హ్యావ్. ఇప్పుడు వేసవికాలం, కరెంటు బిల్లు ఎలాగో పెరుగుతాయి, వీ డోంట్ కేర్. ప్రతి వింటర్ అంతా వేసామేంటి, కాబట్టి ఇప్పుడు ఏం వేయచ్చు, టక్కమని వేసేసి తక్కువలో పెట్టుకుని కాసేపు హాయిగా సేద తీరితే ఎంత మంచి మనసుగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది, ప్రాణం ఎంత ఉల్లాసిస్తుంది, లేచి వస్తున్నట్టు ఉంటుంది కదా, ప్రాణం లేచిపోయినట్టు ఉంటుంది. అంటే అది ఎక్కడి నుంచి లెగిస్తుందో తెలియదు. మరి సరే, మొత్తం ప్రాణం లేచి వచ్చింది. ఆ ప్రాణం లేచిచ్చేటప్పుడు, ఆ హాయిని నువ్వు అనుభవిస్తున్నప్పుడు నీ హృదయంలో దేవునికి కృతజ్ఞత కలిగిన భావం ఉందా? హాయి వర్సెస్ కృతజ్ఞతా భావం, వాట్ డు యు సే? ఏది ఉంటుంది నీ హార్ట్లో? నా ప్రాణమా, అక్కడ యేసుప్రభువేడి? ఆయన అంటాడు, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదంటాడు. నువ్వంటావు, నువ్వు లోపల రాకు, ఏసీ రూమ్లోకి నువ్వు రాకు, నువ్వు లోపలికి వచ్చావనుకో నువ్వెందుకు ఇంత సుఖపడుతున్నావు అని అడుగుతావు, కాబట్టి నువ్వు లోపల రాకు, నువ్వు బయట ఉండు. ఆయన ఏమో తలుపు కొడతాడు అక్కడ. మనమేమంటాం, ఇంకా టైం అవ్వలేదు, అప్పుడే రాక అంటాం. ఎందుకు? ఇంకొక నిద్ర కూడా పట్టలేదు నాకు, ఇప్పుడే వచ్చి లేపేస్తావా ప్రార్థనని? ఏసీ వేసుకుని అరగంట కూడా అవ్వలేదు, కాసేపు సుఖపడని. ఇప్పుడు ఆలోచించు, నీ ఏసీ వేసుకుంటే తప్పని యేసుప్రభు అనడు. నువ్వు ఆ సుఖిస్తున్న సందర్భంలో యేసు ప్రభువు యొక్క దయను బట్టి నేను పొందుకున్న ఈ భావన నీ హృదయంలో లేకపోవడం ఘోరమైన పని. నెంబర్ 4, ఎంత ఆధిక్యతలు ఉచితంగా నీ హృదయం అందుకుని అనుభవిస్తుంది. ఈరోజు నీ చుట్టూ ఉన్నవి ఏ ఆధిక్యతతో నీ హృదయం దాన్ని పొందుకుని నువ్వు అనుభవిస్తున్నావు వర్సెస్ నిజమైన దీనత్వానికి కావాల్సిన అర్హతతో నువ్వు తెచ్చుకున్నావా? నిజమైన దీనత్వపు అర్హతతో నువ్వు సంపాదించుకున్నావా? నిజమైన దీనత్వపు అర్హతతో సంపాదించుకున్నావా? ఒక సహోదరి వచ్చి చెప్తుంది, ఏమనుకుంటున్నారండి అని చాలా పెద్ద గొడవ పెడుతుంది. నేను ఎందుకు ఆ సమయంలో అక్కడ ఉండి, ఏంటి ఆవిడ గొడవ పెడుతున్నారు ఏంటి అని అడిగితే, ఆవిడ చాలా రెచ్చిపోతుందండి, అరగంట నుంచి చూసి అవతలోడు తగులుకున్నాడు అని. ఎందుకు తగులుకున్నాడు ఏంటి సంగతి అని అంటే, ఆవిడను
కొంచెం ఇవ్వాల్సినంత మర్యాద, ఇవ్వవలసినంత స్థాయిలో ఆవిడకి ఇవ్వలేదంట అక్కడ. ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదండి, అవతలకి ఏం తెలుస్తాయి అవి. ఇవ్వలేదు. ఆవిడ ఫీల్ అయింది. ఎందుకు ఫీల్ అయిందంటే, నేను ఒక హెడ్ మాస్టర్ గారి భార్యని, నన్ను నువ్వు ఇంత చీప్గా చూస్తావా అని ఆవిడ ఫైర్ అయిపోయింది, సీరియస్ అయిపోయింది. అవతలోడు అంటాడు, నీ బడా ఏంటో చెప్పు, మీ ఆయన హెచ్ఎం అయితే నీకెందుకు గౌరవం ఇవ్వాలంటాడు ఆడు. లాజికే. హెచ్ఎం గారికి గౌరవం ఇవ్వాలంటే మర్యాద, ఆయన హెచ్ఎం గారు, అలా ఆవిడకి ఎందుకు ఇవ్వాలి? ఆవిడ అర్హత ఏంటి? భార్య. భార్య అయితే నీకు అర్హత ఇవ్వాలా అంటాడు ఆడు. ఆవిడ అంటే నేను హెచ్ఎం గారి భార్యని అంటది. అదే చెప్తున్నాను నేను. ఇక్కడ ఆవిడ హెచ్ఎం గారి భార్య అని ఆవిడ ఎంత మర్యాదగా మారాలి? మీలో చాలామంది స్త్రీలరా, నీ పురుషుని యొక్క చదువు, నీ పురుషుని యొక్క ఉద్యోగం, నీ పురుషుని యొక్క స్టేటస్, నీ పురుషుని యొక్క మర్యాద మీరెలా దొంగతనంగా అనిపించేస్తారండి? అవి మీ అర్హతలా? ఏంటి మీ క్రెడిట్ ఏంటి దానిలో? కానీ ఇవ్వకపోతే ఊరుకుంటారా? మీరు ఏమంటారో తెలుసా, నేను డాక్టర్ గారి భార్యని ఎలా ఉండాలి, డాక్టర్ గారి భార్య ఎలా ఉండాలి? ఏమన్నా పుస్తకంలో రాసి ఉందా డాక్టర్ గారి భార్య అలాంటి చీరలు కట్టుకోవాలని? మనం కూడా అంతే. దేన్ని బట్టి? చేయరు ఉద్యోగం. నువ్వు బయటకు వస్తే కౌన్ కిస్కా, ఆఫీసులోకి వెళ్తే నువ్వు పవర్ఫుల్. ఆ ఆఫీసులో ఉన్న నీ పవర్ఫుల్నెస్ని ఆఫీస్ బయట కూడా నిన్ను ఎందుకు గౌరవించాలా? నువ్వు ఆఫీస్లోనో బాసు, బయట ఆఫీస్కి రా, నీ నమస్కారం పెడతాను, బయట నిన్ను ఎందుకు గౌరవించాలి? అంటే నేను ఆఫీసర్ అయితే అవడకా, నువ్వు మాకు కాదు, నువ్వు మీ ఆఫీస్కి కాదు, ఎక్కడైనా ఒకేలాగా ఉంటావు. అవునా? ఏంటి నీ బాధ? నాకేం బాధ లేదు. నేను నీతో చెప్పేది, పొందుకుంటున్న నీ ఆ అంతరంగంలో ఉండేటువంటి ఆ మర్యాదలోనే చూసారా, ఆధిక్యతలోనే చూసారా, హృదయం ఉచితంగా పొందింది చూసావా? హృదయంలో నుంచి పొందుతున్న నీ శరీరంలో నుంచి ఉన్న ఆ ఉచిత ఆధిక్యతలు నువ్వు అనుభవించే స్థాయి నిజంగా నీ దీనత్వానికి వచ్చిన అర్హత అని నువ్వు ఎప్పుడైనా భావించావా? లార్డ్, దిస్ ఈజ్ యువర్ మెర్సీ లార్డ్. ఫలానా సేవకునికి భారీగా నన్ను చేసినందుకు నిజంగా నీ కృతజ్ఞతలు ప్రభువా. ఈరోజు నా ఒంటికి కావాల్సిన గౌరవం పొందుతున్నానంటే జస్ట్ బికాస్ ఆఫ్ మై హస్బెండ్ లార్డ్. ఆయనకు నన్ను ధర్మపత్నిగా చేయటాన్ని బట్టి కదా నువ్వు నన్ను విలువిస్తున్నావు. నేను ఇంకెంత ప్రేమగా ఆయనకు పరిచర్య చేయాలి, ఎంత ప్రేమగా ఆయనతో ఉండాలి. నాకు ఈరోజు సమాజంలో ఒక కుటుంబ స్త్రీగా, ఒక కుటుంబ పురుషునిగా నాకు ఒక ఆధిక్యత ఎవరైనా ఇచ్చారు అంటే ఆ ఆధిక్యతకు కారణం నా భార్య అయితే, నా భర్త అయితే, హౌ ద డ్యూ రెస్పెక్ట్ నేను ఇవ్వాల్సింది. ఇది ఎప్పుడైనా దీనత్వంగా దేవుని మాట కొరకు లోబడిన వాళ్ళమేమన్నా మనం? ఎక్కడైనా ఉందా అలాంటి పరిస్థితి? చాలా చోట్ల మన పరిచయాల మధ్యలో, మన పలుకుబడిలో మనం మాట్లాడే ఆ గర్వపు స్థాయి నీ హృదయ దీనత్వానికి వ్యతిరేకం. లెట్ మీ కమ్ 5వ విషయంకి రానివ్వండి. ఎంత గర్వంగా, ఎంత గౌరవాన్ని, ఎంత దర్పాన్ని, ఎంత గర్వంగా నీ శరీరం కొన్ని సందర్భాల్లో పొందుతుందో చూడండి. అవన్నీ మీ అర్హతలేనా? కొన్ని గౌరవాలు, కొన్ని మర్యాదలు, కొన్ని గొప్పదనాలు, కొన్ని ఆపాదించేటువంటి ఒక తెలియని ఒక సంబోధన మన మీదకి వస్తూ ఉంటుంది. తెలియకుండానే ఆ గౌరవాన్ని మనం పొందేసుకుంటూ ఉంటాం. ఈ గొప్పతనం, ఈ గర్వము, ఈ దర్పము, ఈ గౌరవం ఇవన్నీ పొందుతునేటప్పుడు నిజంగా నీకు దేవుని మీద గౌరవం ఉందా? నిజంగా మనకి దేవుని మీద గౌరవం ఉందా? నిజం చెప్పండి. ఇవి పొందుకునేటప్పుడు నిజంగా దేవుని మీద గౌరవం ఉందా? ఏదో విజయం పొందుకున్నావు. ఆ మధ్య ఆ ఇద్దరు గురించి ప్రపంచం చాలాసేపు మాట్లాడుకుంది. జమీమా గురించి, సంజు శాంసన్ గురించి. ఎందుకు? వాళ్ళిద్దరూ యేసు ప్రభువుని హైలైట్ చేశారు కాబట్టి. ఒకవేళ నీకు ఆ సందర్భం వస్తే నువ్వు అంటావా? సరే, యేసు ప్రభు మాట దేవుడు ఎరుగు. ఆ పరిస్థితుల్లో నీకు వచ్చేటువంటి ఏ గర్వము, ఆ గౌరవము, ఆ దర్పంగా నువ్వు పొందుకునే స్థితి నిజంగా అన్ని సందర్భాల్లో దేవుని మీద గౌరవంగానే మన మనసు లీనవుతుందా? అన్ని సందర్భాల్లో లీనవుతుందా? మొన్న పిల్లడు పరీక్షలు రాసి వచ్చి ఇంకా రిజల్ట్స్ రాలా, అటు పేపర్ పట్టుకొచ్చి, అనయ్య ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అన్నాడు. ఎలా వచ్చిందిరా అన్నాడు. ఫస్ట్ వచ్చింది అన్నాడు. ఎవరు చెప్పారని? మా టీచర్ చెప్పారని. పేపర్ లీక్ అయిపోయిందా అన్నాడు. లేదు, ఫస్ట్ ర్యాంక్ నాకే అన్నాడు. ఎలా తెలిసింది నీకు? ఇంకా టీచర్ రిజల్ట్స్ రాలేదు, ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ రావాలి, అదంతా వచ్చిన తర్వాత కదా సార్. లేదు నాకే డిసైడెడ్. ఏదో అయిపోయింది, మ్యాచ్ ఫిక్సింగ్.
ఏదో చేసి ఉంటాడు వీడు, టీచర్కి కళాఖండ 2 కేజీలు పంపించి ఉంటాడు. మరి అది ఆల్రెడీ ఏది జరగకపోతే ముందు ఎలా తెలిసిపోద్ది ఫస్ట్ అని ఖచ్చితంగా చెప్తున్నాడు, నాదే అని. నేను అన్నాను ఓకే సరే, ఒకవేళ నీదే అనుకుందాం, ముందే సెలబ్రేట్ చేసేసుకుందాం నీ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసిందని. నిజానికి ఈ విషయంలో నీకు దేవుని మీద నిజమైన ఆ గౌరవంగా ఆ పిల్లవాడి మనస్సుందా అని నేను చెక్ చేయడానికి చూస్తే 1% కూడా లేదు. వాడి గర్వం అంతా ఏంటంటే నేను రాశాను, నేను పాస్ అయ్యాను, నేను రాశాను, నాకు వచ్చింది, నాది ఫస్ట్. మనం విజయం వచ్చేసిన తర్వాత మొదటి రోజు బాగానే ఉంటుంది, 2 రోజు నుంచి ఎలా ఉంటుంది చెప్పండి? వన్స్ యు ఆర్ సెలెక్టెడ్, వన్స్ యు ఆర్ గాట్ యువర్ ర్యాంక్, ఆ కార్డు వచ్చేసింది, ఆ ఫ్లాగ్ వచ్చేసింది, ఆ చేతులు 2 ఇలా ఊపిసావు, ఆ తర్వాత నీ మనసు దేవుని మీదకి వెళ్తుందా కిందకి వెళ్తుందా? దేవుని మీద ఉండగలదా? ప్రజలు నిన్ను పొగుడుతున్నప్పుడు నువ్వు ఎలా అనిపిస్తుంది? భయ్యా నిజంగా ఏం కొట్టవు భయ్యా, లక్కీగా జాబ్ సూపర్, కంగ్రాట్స్ భయ్యా అని అంటే థ్యాంక్ యూ, ఏదోనండి నేనేదో రాస్తే దేవుడు గెలిపించాడు ఎవడని అంటాడా? ఎవడైనా పదం ఆడతాడా? ఏదో దేవుడు దయ్యండి నేను ఇలా ఉన్నానంటే ఇది ఏదో నా గొప్పతనం ఏం కాదండి బాబు, నా బలం ఏంటో నా శక్తి ఏంటో నాకు తెలుసు, నా జ్ఞానం ఏ పడింది, ఒక ఎర్రోడిని దేవుడు నన్ను నిలబెట్టాడు, దేవుని కృపను బట్టి ఆ సీట్ ఇచ్చాడు, దేవుని కృపను బట్టి ఆ ఉద్యోగం, దేవుని కృపను బట్టి ఆ కార్యం, దేవుని, నాది ఏం లేదు సార్, మీరు అంతగా నన్ను ఏమీ మీరు అప్రిషియేట్ చేయకండి. ఎంతమంది దగ్గర మీరు ఇలాంటి మనసు వింటారు? నెంబర్ 6, గొప్పతనాన్ని ఆశించడాన్ని, గొప్పతనాన్ని అనుభవించడానికి వర్సెస్ దేవుని కృపకు కృతజ్ఞతగా ఎంతవరకు మారావు? గొప్పతనాన్ని ఆశించుట, అనుభవించుట వర్సెస్ గ్రేస్, కృపకు నువ్వు ఎంత కృతజ్ఞత చెల్లిస్తున్నావు? ఏ విషయంలోనైనా మనం పొందుకునే వాటికి మనకున్న ఒకే ఒక అర్హత ఏంటంటే దేవుడు ఎవడ కోసం నాకు ఇవ్వడన్నట్టుంది. అరే ఆయన ఒక్క నిమిషంలో తారుమారు చేయగలరండి. రాజు గడ్డి మేసేసాడు ఒక్క నిమిషంలోనే. నెబుకద్నెజరు గడ్డి మేయడానికి గంటల బట్ల, సెకండ్ల కాలంలో గోళ్ళు బొలిసిపోయి పశువులా మారిపోయాడు, నేలమడిపోయాడు. గర్వం ప్రవేశించిన మరుక్షణం జరిగినటువంటి పరిస్థితి అది. దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఏదైనా మార్చగలడంటే ఎలాగైనా మారుస్తాడు, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో నిన్ను నన్ను కాదు, ఎవరినైనా మార్చగలడు. సో దేవునితో నీ హృదయము ఏ పరిస్థితుల్లో ఆశీర్వాదము దేవుని గొప్పతనాన్ని ఆశించడం, అనుభవించడానికి నీవు కృపకు నిజమైనటువంటి కృతజ్ఞత ఎంతవరకు చెల్లించగలుగుతున్నావు? కృపకు. కానీ 100 విషయాలు మీరు మాట్లాడండి, 90 విషయాల్లో మీరు లెగుస్తారు, 10 విషయాల్లో కృప గురించి మాట్లాడతారు, 90 మీరే లెగుస్తారు. ఒకవేళ యేసు ప్రభుని పిలిచి యేసు ఏంటి సంగతే అన్నారు అనుకోండి, ఆయన ఏమంటాడు? దేవుని కృపను బట్టి నేనేమై ఉన్నానో అది. పౌలు ఏమంటాడు? నా బలం కాదు, నా తెలివి కాదు, నా కులం కాదు, నా గోత్రం కాదు, నా రక్షణ మూలం కాదు, నా ప్రభు కృపను బట్టి నేను హెచ్చించబడ్డాను, కృపలో నేను నిలిచున్నాను, ఆయన కృప నన్ను లేపింది, ఆయన కృప నన్ను జీవం కంటే నిలబెట్టింది, ఆయన కృప నాదేమీ కాదు. ఎప్పుడు చెప్పగలవు నువ్వు ఆ విషయం? కానీ చిన్న విషయాలలో నువ్వు పొందుకుని ఆశిస్తున్న గొప్పతనాలు అనిపిస్తున్నప్పుడు నీ హృదయం కొవ్విన మాటలు మాట్లాడుతుంది. కంట్రోల్ అవ్వదు, అసలు ఒప్పుకోదు. నువ్వు చెప్పే విషయాల్లో కూడా నీకు తెలియకుండా కాదు, తెలిసే చేస్తావు ఈ పని అంతా. అసలు కృపకు నువ్వు నోచుకోగలిగిన అర్హత నీకు లేకపోయినా అది ఆయన బట్టి అని నీ మనసు ఒప్పుకోదు. ఆఖరి విషయం చెప్తాను, 7వ విషయం. నీ ఆశీర్వాదము నీ అర్హత లేక నీ బ్రతుకులో నువ్వు నీ విలువను బట్టి ఇచ్చాడా, దేవుడు విలువను పెంచుకోవడానికి ఇచ్చాడా నీ ఆశీర్వాదాలు? నీ ఆశీర్వాదాలు నీ విలువ లేక నీ అర్హతలా? ఆ ఆశీర్వాదానికి విలువగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఆయనలో నుంచి రాబడినయా లేక నీ అర్హత? చాలామందికి ఈరోజు ఆశీర్వాదాలు అర్హతలాగా ఫీల్ అవుతున్నారు. ఇది నాది అంటారు. ఎలా చెప్పగలరండి ఆ మాట? ఎవరిచ్చారు అవన్నీ? చేసే పనుల్లో నువ్వు క్రీస్తుని కనపరచలేకపోవడానికి కారణం ఏంటి? ఆయనకు మహిమ ఇవ్వలేకపోవటానికి నీ నొప్పేంటి? ఇది ఆయింది అని చెప్పలేకపోవటానికి నీ హృదయంలో ఆ క్రొవ్విన పదమేంటి? ఇది దేవుని వలన అని చెప్పుకోలేకపోవడానికి ఒప్పుకోలేనితనం ఏంటి? ఆ ఆశీర్వాదాల అర్హతలా, మీ అర్హతలా, మీ హక్కులా? దేవుడు ఇచ్చి తీరాల్సినవా? ఆయన దయను బట్టి కృపను బట్టి పొందుకున్నావు కాదా? నిజానికి నీ బ్రతుకుకు
ఆయన రావడాన్ని బట్టి విలువను పెంచడానికి, నీ విలువను పెంచి ఆయన మహిమ పొందడానికి నీకు ఆశీర్వాదం ఇచ్చాడా, లేక నీ ఆశీర్వాదాన్ని బట్టి నిన్ను నువ్వు పడిపోవడానికి ఇచ్చాడా? కానీ ప్రతి ఆశీర్వాదం మనల్ని పడిపోజేస్తుంది. ఎందుకు? ఇది నా విలువను బట్టి కాదు, ఇది నా అర్హతను బట్టి కాదు అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? 1000 మంది ఎగ్జామ్ రాశారు, ఉన్నవి 100, 900 మందికి పోయాయి, 100 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగం పొందుకున్న వాళ్ళందరూ కూడా పోగొట్టుకున్న వాళ్ళకంటే అదృష్టవంతుల, అర్హత కలిగిన వాళ్ళ, దేవుని దయ పొందిన వాళ్ళ? క్రైస్తవుడిగా మాట్లాడదాం. కానీ ఆ పొందుకున్న 90 మంది, ఆ 10 మంది, ఆ 100 మంది 900 మందిని చూసే చూపు ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళకన్నా నాకు దయ పొందాను, మీకన్నా నేను గొప్పోడు కాదని ఎవడైనా అనగలడా? మీరు ఓడిపోయారు నేను గెలిచానంటాడా? మీకు లాలేదు నాకు వచ్చింది అన్నట్టే ఉంటుందా? లేకపోతే మీ మీద ఏదో దేవుడు దయ్య జరిగిందండి నా మీద, అందుకే దేవుడు ఏదో నాకు ఇది ఇచ్చాడన్న ఆ స్థితికి నీ మనస్సు దేవుని మీదకు అనుకుంటుందా? ఎందుకు నీలో ఆ రకమైనటువంటి ఆ టీవీ, ఆ దర్పం, ఆ పదం ఎందుకు వస్తుంది? ఈ విషయాలు మీరు ఆలోచించేటప్పుడు యేసుప్రభు చెప్పిన మాట దగ్గరకు వస్తున్నాను. నీ నామమున ఇల్లు కట్టలేదా? నీ నామమున పెళ్లి చేసుకోలేదా? ఎంత ఘనంగా చేశాను, ఎంత పెద్ద పాస్టర్లు వచ్చారు, స్టేజ్ నింపేశాను 20 మందితో. నీ నామమున ఎంత గొప్ప ఆల్బమ్ రిలీజ్ చేశాను, నీ నామమున ఎంత పెద్ద మీటింగులు పెట్టాను, ఎంత పెద్ద చర్చి కట్టాను, ఎంతమందికి నేను సువార్త చెప్పాను. యేసుప్రభు ఏమంటాడు అప్పుడు? నీ యాక్షన్స్ నువ్వు చెప్పే వాటికి కాంట్రాస్ట్, నీ లైఫ్ నేను మాట్లాడుకుంటున్న దానికి నువ్వు వ్యతిరేకంగా ఉన్నావు. ఇవన్నీ ప్రభు అని పిలిచి పాటలు, మాటలు, ఆటలు, ఈ క్రైస్తవ ట్రెడిషన్స్, నువ్వెవడో నాకు తెలియదని ఖచ్చితంగా చెప్పడానికి అర్హతలుగా భావిస్తాడు. ఈరోజు ఆ దైవికమైనటువంటి దీవెనకు నేను అర్హుడను అని నేను అనుకుంటేప్పుడు నీ హృదయం నీతో చెప్పాలి, మోసం చేస్తుంది నన్ను, ఇది నా అర్హత కాదు, దేవుని దయ. నేనేం పొందుకున్నాను, ఇది నా బలం కాదు, దేవుని దీవెన. ఇది నేనేమై ఉన్నాను, అది నాది కాదు, అబ్సల్యూట్లీ దేవుని సహాయమే. ఏ రోజైతే నీవు మొదటి వాడివి దేవునితో ఉండే సంబంధాన్ని చెడు చేసుకున్నావో, ఆ కానుకైన దీవెన నిన్ను ఆక్రవాడిగా చేసింది. అదే దీనారం మొదటోడికి, లాస్టోడికి. కానీ ప్రభుతో మాట ఏమనిపించుకున్నాడు? అనేకులు మీలో మొదటివారు పొందుకుని, క్రీస్తుని పొందుకుని నువ్వు వెనక్కి వెళ్ళిపోవటం దురదృష్టకరం కదా. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు నీ మనసులో ఎక్కడైనా ఏదైనా విషయాలను బట్టి లేని స్థితిని బట్టి నీ మనసు నీకెక్కడైనా ఈ నేను చెప్పబోయే విషయాలు నీ మనసు ఎక్కడైనా చెప్తే, ఈ రాత్రి నువ్వు వెనక్కి వెళ్ళిపోకుండా జరగడానికి గట్టిగా యేసుప్రభుని పట్టుకోవాలి. మొదటి విషయం, ఇక్కడ నీ రీజనింగ్ కానీ నీ లాజిక్స్ కానీ దేవుని న్యాయానికి పనికిరావు. మొదటి చెప్పండి, నా రీజనింగ్స్, నా లాజిక్స్ దేవుని న్యాయానికి పనికిరావు. దేవుని న్యాయానికి నీ రీజన్స్, నీ లాజిక్స్. ఇక్కడ చాలామందికి ఏదైనా ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వ్యవహారం కానీ మాట్లాడాల్సి వస్తే దానికి మీకు రిటర్న్ టెస్టు, మార్కులు, టెస్ట్లు ఇలాంటివి ఏముంటాయి కదా, అవన్నీ పెట్టేసిన తర్వాత మీకు ఎందుకు రాలేదు అని అంటే మీరు చాలా లాజిక్లు మాట్లాడి, రోస్టర్ విధానంలో రాలేదు, దీనికి ఓసీకి ఇంత కట్ ఆఫ్ పెట్టాడు, దీనికి ఎలా పెట్టాడు, దానికి ఎలా పెట్టాడు, చాలా పెట్టి లాస్ట్కి ఏమంటారంటే ఇది ఇలా అయిపోవడం వల్ల నాకు రాలేదండి అని అంటారు. అసలు నువ్వు ఏ రీజను లేకుండా దేవుని కృపను బట్టి నాకు రాకుండా చేసినందుకు దేవునికి స్తోత్రం అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చర్చికి రావట్లేదు అమ్మా అంటే ప్రమోషన్ రాలేదండి. ప్రమోషన్కి చర్చికి సంబంధం ఏంటి సిస్టరు అన్నానంటే, ఇప్పుడు నేను ఆల్ నైట్ ప్రేయర్కి వస్తానండి, ట్యూస్డే ఫాస్టింగ్ ప్రేయర్కి వస్తానండి, అందరికీ చెప్పానండి, ఈ వారం నాకు ప్రమోషన్ టెస్ట్ ఉంది, ఖచ్చితంగా ఫస్ట్ మనం అటెండ్ అయితే వచ్చేస్తుందని అందరికీ చెప్పానండి, ఇప్పుడు రాలేదండి. వచ్చిన వాళ్ళకి చర్చకు వచ్చిన వెంటనే వాళ్ళు ఏమడుగుతారు? సిస్టర్ బాగున్నారా అని అడగరు, ఉద్యోగం వచ్చిందా అని అడుగుతారు, అదే ప్రమోషన్ వచ్చిందా అని అడుగుతారు. ఇప్పుడు నేనేం చెప్పాలి? నాకున్నటువంటి రీజనింగ్స్ ప్రకారం, నా లాజిక్స్ ప్రకారం నేను ఫస్ట్ ఉన్నాను, నేను ఎలిజిబుల్ ఫర్ ద క్రైటీరియాస్, అంత రోస్టర్గా ఎంత పర్ఫెక్ట్గా ఉంది, మరి నాకు ఎందుకో రాలేదు. ఇప్పుడు ఎవరు ఇవ్వలేదు? ఖచ్చితంగా మేనేజ్మెంట్ ఏం చేసిందో దాని విషయం ఇవ్వలేదు, దేవుడు ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఆ విషయం చెప్పుకోవడానికి సిగ్గుచేటు కాబట్టి నేను మంచి చర్చికి కొంచెం వాళ్ళు మర్చిపోయిన తర్వాత అప్పుడు వద్దాం అనుకుంటున్నాను. ఈ లోపు ఏమైనా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చానని చెప్దాం అనుకుంటున్నాను, అందుకే రాలేదంత. గుడ్. ఆల్రెడీ నువ్వు వెనక దానివే, నువ్వు మొదటి దానివి కాదు, ఆల్రెడీ కడపటి దానివే.
ఆల్రెడీ వెళ్ళి లైన్లో నుంచున్నా వెనకతలే, నువ్వు ముందుకు రావాలన్నా రాలేవు. ఏదైనా నీకు రాలేనప్పుడు నీ రీజన్స్ నీకు ఉంటాయా? దేవుని కృపను బట్టి నాకు ఇవ్వకుండా చేసినందుకు దేవునికి స్తోత్రం హృదయపూర్వకంగా చెప్పగలవా? ఫోటోగ్రాఫర్ చెప్తాడు కదా, అంటే ఏంటి, నవ్వండి ఒకసారి. అలాగే నవ్వాలి. ఎలాగా రానప్పుడు ఎందుకు రాలేదు? దేవుని కృప బ్రదర్. చాలామంది ఏడిసిన వాళ్ళని చూశాను నేను. విచిత్రం ఏంటంటే, నువ్వు ఈరోజు ఏడ్చావు, దేవుడు నిన్ను దీవిస్తాడు, నువ్వు మరుసటి రోజు పొందుతావు. కానీ ఈరోజు ఏడుస్తూ దేవునికి మధ్యలో నీకు ఉన్నంత దూరం నువ్వు ఎప్పటికీ ఫుల్ చేసుకోలేవు. ఒక్క నిమిషం దేవునితో నీ ఎడబాటు జీవితకాలంలో నువ్వు ఎప్పుడు కూడా గ్యాప్ని ఫిల్ చేయలేవు. ఈరోజు దేవుని మీద నీకున్న కోపం, ఈరోజు దేవునితో నీకున్నటువంటి అడుగు దూరం, ఈరోజు దేవునితో నువ్వు మాట్లాడడంలో నీకున్నటువంటి అభ్యంతరం, ఈరోజు దేవుని మీద నీకు ఉండేటువంటి నమ్మకంలో అపనమ్మకం, ఈరోజు దేవుని మాటల విషయంలో అది పొందుకోలేనప్పుడు నీ హృదయంలో కలిగిన ఒక అవిశ్వాసం నీ లైఫ్లో తిరిగి కనెక్ట్ అవ్వలేదు. అది ఎప్పటికీ వెనకవాడికే. అదే ఈ ఉపమానం చాలా తీవ్రంగా చెప్పాల్సి వచ్చింది. మొదటి వారు అనేకులు, కడపటి వారు అవుతారు. అసలు నీకున్న సంబంధం ఏంటి? అసలు పనోళ్ళు పని లేకుండా రోడ్డు మీద పడుంటే, సాయంత్రం 5 గంటలకు కూడా పనోళ్ళు రోడ్డు మీద పడుంటే, మొదటి గడియలో నిన్ను పిలుచుకున్నాడు అని అంటే నువ్వు ఎంత కృపగలిగి గ్రేస్ఫుల్గా ఉండాలి, అది అర్థం చేసుకో. 5వ గంటకు కూడా పనోళ్ళు రోడ్డు మీద ఉన్నారు. అలాంటి ఎవడో నిన్ను పనికి పిలవడానికి అవకాశం లేనటువంటి పనికి ఎక్కువ మంది ఉండి పని చేయడానికి సిద్ధంగా పిలుపు అందుకోలేని వాళ్ళు వేల మంది పడుంటే నిన్ను ఎంపిక చేసుకుంటే నువ్వు ఇప్పుడు అలుగుతావా? నువ్వు ఏడుస్తావా? రాలేదని కంప్లైంట్లు చేస్తావా? ఇవ్వలేదని నీ హృదయంలో దుఃఖం ఉందా? ఎందుకు చేయలేదని దేవుడి మీద అలుగుతావా? ఇప్పుడు నీ మనసు ఏం చెప్తుంది నిన్ను? ఎంత వ్యతిరేకమైన మనసు నీది! అలాంటి మనసులో నీ హృదయం ఎందుకు వచ్చింది? అసలు ఆ డిస్టెన్స్ ఆఫ్ గ్యాప్ ఎందుకు వచ్చింది దేవుని మీద? అది నిన్ను కడపడివాడిగా చేస్తుంది. క్రీస్తు నీ చేతిలోకి వచ్చేసాడు, దీనారం దొరికిపోయింది, బట్ నువ్వు ఆఖరికి వెళ్ళిపోయావు. మళ్ళీ చెప్తాను రెండో విషయం. ఎప్పుడూ కూడా మానవ అర్హతలు దేవుని కృపకు దీవెనకు విలువ కాదు. నోటితో చెప్పండి. ఎప్పుడు కూడా మానవ అర్హతలు దేవుని కృపకు దీవెనకు విలువలు కావు. నీ రిజర్వేషన్, నీ మెరిట్, నీ రిటన్ టెస్ట్ క్వాలిఫైడ్, నీ మెడికల్ ప్రొఫిషియన్సీ, లేక నీకున్న ఎక్స్పీరియన్సు, లేక నీకున్నటువంటి ఏ రకమైనటువంటి వాల్యుబుల్ థింగ్స్ కూడా నిన్ను దేవుడు దీవించడానికి అర్హతలు కాదు. ఎప్పుడూ దాని గురించి అచ్చేపడడానికి వీల్లేదు, ఎప్పుడూ వారి గురించి మాట్లాడడానికి వీల్లేదు, ఏ విషయంలోనూ కూడా నువ్వు హైలైట్ చెప్పుకోవడానికి వీల్లేదు. ఏ పరిస్థితుల్లో కూడా నీ అర్హతలు దేవుని కృపకు దీవెనకు విలువగా ఎంచడో. గొర్రెలు కాసుకునేవాడు రాజు అవడం ఏంటండి? అడికి ఏ అర్హత ఉందండి? ఆ ఇల్లు ఏమైనా రాజరిక కుటుంబంలో పుట్టిందా? యెషయా కుటుంబం ఏమైనా? ఆయన తీసుకొచ్చి రాజుని చేస్తాడు అంతే. బెత్లెహేము నక్షత్రం అతని నుంచి ఉదయించేస్తుంది అంతే. దావీదు నక్షత్రం అయిపోద్ది అంతే. ఎక్కడి నుంచైనా తీసుకురొస్తాడు దేవుడు. కానీ విచిత్రం ఏంటంటే, నాకున్న అర్హత, నాకున్న చదువు, నాకున్న విలువ, నాకున్న గొప్ప, నాకున్న నేను అదే చెప్తున్నాను, బాబు నీకెన్నో ఉన్నాయి, కానీ నువ్వు దేవుల్లో ఉండాల్సిన స్థాయికి రాకుండా నీ జీవితంలో నువ్వు ఆఖరి వాడివే, కడపటి వాడివే. తెలియకుండా వెనక్కి లాక్కుంటావు. యవ్వన పిల్లలారా, భవిష్యత్తులో మీ జీవితంలో దేవుడు ఉన్నతమైన పదవుల్లో పెడతాడు. రాజులను ఏలే పదవుల్లోకి పెడతాడు. శాసనాలు చేసే ప్రదేశంలో మీరు ఉంటారు. ఉన్నతమైన పరిస్థితుల్లో ప్రజలందరినీ గైడ్ చేయాల్సినటువంటి దిక్సూచిలా మీరు మారతారు. కానీ ఆ రోజు నువ్వు చెప్పాలి, ఇది నా అర్హత కాదు, నా దేవుని ఆ దీవెన, ఇది నాది కాదు. యూ షుడ్ నెవర్ సే దిస్ ఇస్ మై క్రెడిట్. నీ అర్హతల గురించి నువ్వు మాట్లాడితే ప్రభు అసలు పక్కకు పెట్టేసి నీకు ఇవ్వాలనుకుంటే ఎలాగైనా చేస్తాడు, శాసనాలు మార్చేస్తాడు. నెంబర్ 3, ఒక వ్యక్తి యొక్క ఉద్యోగం కానీ, జీతం కానీ, పలుకుబడి కానీ దేవుని ఎంపికకు అర్హత కాదు. చెప్పండి. ఒక వ్యక్తి యొక్క ఉద్యోగం కానీ, జీతం కానీ, పలుకుబడి కానీ దేవుని ఎంపికకు అర్హత కాదు. దేవుని ఎంపికకు ఇవేవి కూడా క్వాలిఫికేషన్స్, నీవు చెప్పుకునేటువంటి క్వాలిఫికేషన్స్ గాడ్ చూస్ చేసుకోవడానికి ఏ అవసరం ఆయనకి లేదు, ఏ అవసరం లేదు. కానీ నీ బలహీనత నువ్వు కడపటి వాడువో కాదో నేను రుజువు చేస్తాను ఒక్క నిమిషంలో. ఇక్కడ ఒక కలెక్టర్ గారు ఉన్నారు. ఆయన వచ్చి మీకు ఏదైనా చెప్తాను, మీకు ఏదైనా చేస్తాను అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు.
అతను వచ్చి మాట్లాడతానంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇద్దరు ఎవరిని మీరు ఎక్కువ రిసీవ్ చేసుకుంటారు చెప్పండి? ఏముంది కలెక్టర్ గారు ఎవరు ఏంటి ఎక్కువ ఏంటి అంటే నీ మనస్సులో ఏం చెప్తుంది? ఎవరికి ఎక్కువ విలువ పెంచుకోమని చెప్తుంది మనసు? కలెక్టర్ గారిని ఎక్కువగా చూడమని చెప్తుంది. ఆటో డ్రైవర్ని ఎందుకు తక్కువ చూడమని చెప్తుంది? ఆయన ప్రొఫెషన్, అంతేనా? ఆయన పరిస్థితిని బట్టి. ఒక్క నిమిషం ఆలోచిద్దాం. నీ ఉద్యోగము, నీ జీతము, నీ పలుకుబడి దేవుని ఎంపికకు అర్హత చేయటానికి నాలాంటి నాయకుడు అనబడిన వాడు మోసగించబడవచ్చు. కానీ దేవుడు ఆ కింద స్థితిలో ఉన్న వ్యక్తిని నడవడానికి ఇష్టపడతాడు. మేము పిలవాలంటే అప్పుడు ఎవరిని పిలుస్తాం? పెద్దవాళ్ళని కుర్చీలు ఎవరిని కూర్చోబెడతాం? ఆటో డ్రైవర్లా, కలెక్టర్లా? ఎందుకు? అదొక గొప్ప మాకు, అదొక విలువ మాకు. ఒక కింద స్థాయి అనేటువంటి ఉద్యోగాల్లో మనుషులకు ఉండేటువంటి పరిస్థితులను బట్టి చూస్తే వాళ్ళని తక్కువగా చూడు అనేటువంటిది సమాజ అభిప్రాయం. దేవుని ఎంపిక ఏంటి? దెర్ ఇస్ నో రీజన్ ఫర్ గాడ్స్ చూసింగ్స్. ఆయన నిన్ను ఎంపిక చేయడానికి నీ చదువుని, నీ డిగ్రీని, నీ అర్హతని ఎప్పుడు చూడరా? అందుకే జ్ఞానులకేమో మరుగు చేశాడు వాక్యాన్ని, పసి బిల్లర నోట స్తోత్రాన్ని సిద్ధింపజేస్తాడు. జ్ఞానులకి దేవుని సంగతులు అర్థం కాకపోవచ్చు. ఆ విషయాలు ఎప్పటికీ ఆ పరిస్థితి పనికిరాదు. ఈరోజు నువ్వు దేవుని సంబంధమైన విషయాలలో నీ పలుకుబడికి ఇవెక్కడైనా కారణం చేసుకుంటున్నావేమో, దేవుని నీకు ఆస్పదం చేసుకుని దేవునిలో నీ విలువను పెంచుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయి. ఎప్పటికీ నువ్వు కడపటి వాడిగా మారడానికి నాకు ఇష్టం లేదు. నెంబర్ 4, నీ అందము, నీ ఆకర్షణలు దైవిక పనులకు ఆధిక్యతలు ఎప్పటికీ కావు. నోటితో చెప్పండి, నా అందము, నా ఆకర్షణలు దైవిక పనులకు ఆధిక్యత కాదు. లేని ఉన్నట్లు వేషాలయ్యకు, అది వేషధారణ అంటాడు. మేకప్లు, రంగులు, లేనిపోయిన నగిషీలు పెట్టుకుని, ఎక్కడ లేని డెకరేషన్ పెట్టుకుని, దానికి ఒక హెయిర్ డ్రెస్సరు, దానికి ఒక మేకప్ టచ్అప్, దానికి ఒక లైట్ మ్యాను, ఇవన్నీ పెట్టుకుని ఇదంతా దేవుడు ఆత్మీయత అంటే మోసపోకండి, దేవుడు వెక్కిరించబడ్డు. కానీ చాలామందికి మనకి అదే ఆ రంగుల్లో ప్రపంచం మనకు ఆనందంగా ఉంటుంది, ఆత్మీయతగా ఉంటుంది. అది చాలా గొప్ప ఆత్మీయమైన పరిశుద్ధతగా కనపడది. వెనకాతలో వెలుగు, ఇది లైటు, నా వెలుగు కాదు. ఇది ఈ కర్టన్కి నాకు మధ్యలో ఒక లైట్ ఉంది. ఏదో ఆరా అనుకునేరు కనుక ఇదేమో ఆ లైట్లు కెమెరాలో కనపడడానికి పెట్టిన సెట్టింగ్లు అయ్యి. సో వాస్తవంగా ఏంటి? నిన్న ఎవరైనా కలిస్తే, ఎవరైనా వచ్చి మాట్లాడితే, బ్రదర్ మిమ్మల్ని మేము డైరెక్ట్గా చూడడం ఫస్ట్ టైం అని అంటే, మీరు ఇండైరెక్ట్గా చూసినప్పుడు ఇప్పుడు నాలో ఏమైనా మార్పు ఉందని అడుగుతాను. నన్ను కలిసిన వాళ్ళు ఎవరైనా నన్ను సెకండ్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ అడిగేది అదే. గుర్చేసుకోండి, నేనేం మాట్లాడాను మీతో. మీరు ఇంతకు మునుపు టీవీలో చూసినా, ఫోన్లో చూసినా, అప్పుడు మీ ముందున్న నేను ఒకేలా కనపడుతున్నానా లేదా? ఏమైనా మోసం ఉంటే ఇప్పుడు నాకు చెప్పండి. నా వేషం కానీ, నా భాష కానీ, నా బ్రతుకు కానీ రెండో రకమైనటువంటి దేవుని అర్హతగా నేను ఎప్పుడూ భావించకూడదు. దేవుని కృపను బట్టి ఎంపిక చేయబడ్డానన్న దీనత్వం నా హృదయంలో ఉండాలి. కానీ చాలామందికి ఈ అందం మీద పిచ్చి, సౌందర్యం మీద మోసం, ఆత్మీయతలో కవర్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నామేమో కదా. అలాంటి చామింగ్ మనకి స్పిరిచువాలిటీలా కనబడుతుందేమో కదా. అలా అందంగా ఉన్నోళ్ళు చెప్తే మనకి ఇంకా బాగా ఎక్కుద్దేమో కదా. ఎక్కుద్ది ఆ లైట్లు ఎక్కువ పెడితే. నెంబర్ 5, నీ మేధస్సు, నీ తెలివితో ఆత్మీయతను పొందలేవు. యువర్ ఇంటలెక్చువాలిటీ అండ్ యువర్ ఎడ్యుకేషన్ ఆర్ యువర్ నీ తెలివితేటలు, నీ నాలెడ్జెస్ ఏవి కూడా దేవుని యొక్క ఆత్మీయతను పొందడానికి అర్హతలు కాదు. ఏ విషయంలో కూడా అర్హత కాదు. మేబీ యు ఆర్ గుడ్ ఎట్ సమ్ సబ్జెక్ట్. నీ ఒక ఎంప్లాయ్ ప్రొఫెషన్సీలో, ఒక ఇంజనీరింగ్లోనో, ఒక డిప్లొమాలోనో, ఒక డాక్టరేట్లోనో సమ్వేర్ యు ఆర్ సో గుడ్, నో డౌట్. నువ్వు హైలీ ఇంటలెక్చువల్గా ఉండేటువంటి ఒక సైంటిస్ట్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక హైలీ ప్రొఫెషనల్లీ యు ఆర్ స్పెసిఫిక్ విత్ సంథింగ్. కానీ దేవుని ఆత్మీయతను పొందడానికి అవేవి నీ అర్హతలు కాదు. స్పిరిట్ యొక్క అభిషేకం, దేవుని ఆత్మ యొక్క అభిషేకం పొందడానికి నీ క్వాలిఫికేషన్ ఎప్పటికీ అర్హత కాదు, గుర్తుపెట్టుకో. నీ మనసుతో నువ్వు చెప్పాలి, అయ్యా ఈ చదువును బట్టి కానీ, ఈ సర్టిఫికెట్స్ని బట్టి కానీ, ఈ డిగ్రీ డిప్లొమాలను బట్టి కానీ, నేను సంపాదించుకున్నటువంటి నా ఈ భౌతికమైన స్థితిని బట్టి కానీ నువ్వు నన్ను ఎంపిక చేయలేదని నాకు తెలుసు. కానీ నీ దయలో నన్ను జ్ఞాపకం చేసుకున్నావు కదా, చాలు ప్రభువా. నాట్ బై దిస్ మెరిట్స్. ఏ రోజు నీ హృదయంలో
అవి పొందుకుంటున్న వాటిని బట్టి నీ మనసు ఉవ్విళ్ళో ఊరనివ్వకు, పొందుకోవడానికి ప్రయత్నం చేయకు, అధికంగా జ్ఞానం సంపాదించుకోవడం తిప్పలు పడకన్నాడు. కాబట్టి పడకో, చదువుకోవద్దనలా. ఉన్నతమైన పదవులు, ఉన్నతమైన చదువులు ఎంతైనా చదువుకో, కానీ వాటి వెనక ఆత్మీయతను పొందటానికి వాటిని నువ్వు ఎక్కడైనా అర్హతలు అనుకుంటావేమో రాదు, కాదు. నెంబర్ 6, నీ డిగ్రీలు, నీ చదువులు, నీ అర్హతలు వాక్యానుసారమైన జీవితానికి ఆటంకాలు కావచ్చు. జాగ్రత్తగా బతుకు. ఆల్ యువర్ డిగ్రీస్ అండ్ డిప్లొమాస్, ఆర్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఆర్ యువర్ ఇంటలెక్చువల్ నాలెడ్జెస్, ద సర్టిఫికెట్స్, ఇలాంటి చాలా విషయాలు మీరు కొన్ని ప్రదేశాలలో వాక్యానుసారము జీవించడానికి ఇవి నిన్ను ఆటంకపరుస్తాయి. వాటిని పొందుకోవద్దని కాదు నేను చెప్పేది. అవి పెరిగినప్పుడు వాటిని లక్ష్యం ఉంచుకో, అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. వాటిని నిజమైనటువంటి జ్ఞానము సంపాదించుకున్నవాడు, చదువు సంపాదించుకున్నవాడు, వాడు సంస్కారం కలిగి ఉంటాడు. సంస్కారం లేనివాడు ఏం కలిగి ఉంటాడు? ఉప్పు కారం కలిగి ఉంటాడు. ఆ మనిషిని చూడంగానే ఆడికి ఎంత అహంకారమో బయట కనపడుతుంది. సో ఆ అహంకారాన్ని దాటి సంస్కారవంతులుగా చెయ్యగలిగినటువంటి చదువు లేక ఆ జ్ఞానము లోక సంబంధంగా ఏ విషయంలోనైనా నీవు దేవుని దగ్గర నుంచి వాక్యానుసారమైన జీవించడానికి అవి నిన్ను బ్లాక్ చేస్తున్నాయేమో చెక్ చేసుకో. అంటే అందరికీనా కొందరికా అది నేను చెప్పలేను, బట్ మెజారిటీగా నేను చూశాను కాబట్టి ఆ విషయాలు నేను చెప్పగలను. చాలా జాగ్రత్త. అలాంటి పరిస్థితుల్లో నీ మేధస్థాయికి తగినట్లుగా వాక్యానికి వ్యతిరేకంగా ఎప్పుడు చేయకు. నువ్వు పౌరుషంగా ఉండు. నీ కొరకు ఒక అద్భుతాన్ని చేయగలడు దేవుడు. ఆ విషయంలో నీ అధికారి నీ పట్ల దయ కలిగించేలా చేస్తాడు దేవుడు. కానీ నువ్వు నా జీవితానికి ఇది ఆటంకం కలుగుతుంది, దేవుడిని వెనక్కి పెట్టుకో, దేవుడిని పుష్ చేయకు. నువ్వు కొంచెం సైడ్ అవ్వు ప్రభా, నువ్వు హైడ్ అయ్యి ప్రభా అనకో. దేవుని కొరకు నువ్వు ఏదైనా సాహసం చేయడానికి ట్రై చేయి. నీ అధికారికి నీ మీద దయపడుతుంది. నీ పరిస్థితులన్నీ ఆయన అధీనంలో తీసుకుంటాడు. అక్కడ ఒక కొత్త నాయకుడు వస్తాడు, మరో కొత్త శాసనం పుట్టచ్చు. బట్ సంథింగ్ విల్ హ్యాపెన్ దేవుని కొరకు నువ్వు నిలబడితే. అంతేగాని నాకు మరి ఒకసారి ఇలాగే ప్రార్థన చేయడానికి ఒక ఆయన పిలిచి, కలెక్టర్ గారే పిలిచి, పాస్టర్ గారు ఎట్రండి అన్నాడు. అంతమంది ముందు పిలిచి ప్రార్థన చేయండి అన్నాడు. నేను భయపడ్డాను. అది పబ్లిక్ గవర్నమెంట్ ప్రోగ్రాంలో అందరూ అక్కడ ఉండేటప్పుడు యూజువల్గా శంకుస్థాపన చేసేటప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? అవి చేయిస్తారు. ఈయన క్రిస్టియన్, నేను పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి అన్నాడు. నేను ఒక నిమిషం, అయ్యగారు అందరూ అక్కడేమో పంతులు గారి నుంచి ఉన్నాడు, వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారండి అని అంటే అన్నాడు, వాళ్ళ ఫెయిత్ వాళ్ళ దేవుడు, నా ఫెయిత్ నా దేవుడు, మీరున్నారు రండి ప్రార్థన చేయండి అన్నాడు. ఇంక మనం తగ్గం. అవకాశం ఇచ్చాడు దేవుడు, ఇంకెందుకు వదిలేయాలని చెప్పి వాళ్ళందరి ముందు వాక్యం తెలిసి దేవుడు భూమి ఆకాశంను తయారు చేశాడని మొదలెట్టి అసలు ఆ కన్నం ఎందుకు కొట్టాలో చెప్పి అక్కడ ఏం జరిగించాలో దాని గురించి మాట్లాడి యేసు నామమున ఈ కార్యమును స్థిరపరుస్తున్నందుకు వందనాలని చెప్పి ప్రార్థన చేసి అక్కడ ఆమేన్ అని చెప్పారు. అప్పుడు ఆయన అన్నాడు, ఆ అయ్యగారి పని అయిపోయిన తర్వాత మన పని చేసుకుందాం అంటున్నాడు వాడు. ఏమైనా చేసుకో, నా పని అయిపోయింది, పదని మనం వెళ్ళిపోదాం అన్నాడు ఆయన. వెళ్ళి పక్కన కూర్చున్నాం, వాళ్ళు ఏదో కొబ్బరికాయ కొట్టారు. అప్పుడు ఒక ఆయన వచ్చి అన్నాడు, ఇన్ని సంవత్సరాల్లో ఏ కలెక్టర్ గారు చేయలేని పని మీరు చేయించారండి అన్నాడు. ఏం తప్పు చేశానా అన్నాడు ఆయన. లేదు సార్ అంటే, ఇండియా ఇస్ అ సెక్యులర్ కంట్రీ, నీ మత గౌరవాన్ని నీకెంత ఉందో అధికారిగా నా ఆత్మగౌరవాన్ని నేను కాపాడుకోవటానికి నాకు అంతే అర్హత ఉంది, కాబట్టి యూ కెనాట్ డినై మీ అన్నాడు ఆయన. విచిత్రంగా ఆ బోరు వేసిన తర్వాత నీళ్లు పడ్డాయి కొండ మీద 230లో. ఇంతవరకు అక్కడ ఒక్క బోరు సక్సెస్ అయినట్లేదు. ఫస్ట్ టైం అక్కడ సక్సెస్ అయింది. అప్పుడు ఆ పంతులు వచ్చి అన్నాడు, మీ దేవుడు ఉన్నాడండి. ఒక మనిషిగా నువ్వు నిలబడతానంటే, నీ అర్హతలో దేవుడిని తోసేయకుండా నువ్వు నుంచోబెడతానంటే, ఆ ప్రదేశంలో నువ్వు మళ్ళీ గర్వంగాను రెచ్చిపోయి మాట్లాడకుండా సాక్షిగా ఉంటానంటే నిన్ను గొప్ప చేయటం దేవుని నీతి. లాస్ట్ నెంబర్ 7, ఆర్థికమైన స్థాయి, ఉన్నతమైన భావన ఆత్మీయతకు ఆత్మకు వ్యతిరేకాలు. నీ రిచెస్, నీ ఫైనాన్సెస్, నీ ఇన్కమ్స్, నీ గోల్డ్ అండ్ సిల్వర్ నీకున్నటువంటి ఆత్మీయతకు ఆత్మకు వ్యతిరేకాలు. ఆర్థికం ఎప్పుడు కూడా ఆత్మకు వ్యతిరేకమే. ఒకసారి సేన అనే దయ్యాలు పట్టినటువంటి ఆ మనిషి దగ్గరికి యేసుప్రభుని పిలిస్తే యేసుప్రభు వెళ్తే అక్కడ జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ఆ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ వచ్చి యేసుప్రభుని ఏమన్నారు తెలుసా? మా ఇంటికి రా అన్నారు. మా ఇంటికి రా అన్నారా? పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళి మమ్మల్ని ఈ పట్టణాన్ని వదిలేసి వెళ్ళిపోరా బాబు అన్నారు.
నువ్వు రాకు, నువ్వు వస్తే పందులు చచ్చిపోయాయి, ఒక్కొక్క పంది కనీసం 10,000 వేసుకున్నా 2,000 పోయినాయి, అంటే కోట్లు పోయినాయి. నువ్వు లోపల రావడం కాదు, జక్క ఇంట్లో మూటలు బయటికి వెళ్ళినాయి, అలాగే మా దగ్గర పందులు బయటికి పోయినాయి, నువ్వు లోపలికి వస్తే మాకు చాలా నష్టం, నువ్వు పో, ఈ పట్టణం వదిలి పో అన్నారు. బతిమాలుకున్నారు. యేసుప్రభుని వద్దన్నారు. నేను ఈ విషయాన్ని పందులోళ్ళ దగ్గరనో జక్క ఇంట్లోనే కాదు, చాలామంది క్రైస్తవులలో చూశాను. డబ్బులు వస్తాయి అని అంటే యేసుప్రభుని కూడా పో అంటారు, డబ్బు కోసం, ఆ తుచ్చమైన వాటి కోసం. కానీ బైబిల్ చెప్తుంది, నీ ఆర్థిక స్థాయి, ఆత్మీయ ఆ ఉన్నతమైన భావనలు ఆత్మకు ఆత్మీయతకు ఎప్పుడు కూడా ఆపోజిషన్స్. ఇప్పుడు నేను మీకు 2 పార్ట్లు చెప్పాను. మొదట 7 ఏమో నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చేయాల్సినటువంటి పనులు, రెండవ 7 ఏమో ఏవి నీకు ఫైట్ చేసి నిన్ను వెనక్కి తీసుకెళ్తాయి అని చెప్పాను. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో నీ ఆత్మీయ మనసు ముందు నడువు అని చెప్పుద్దా, పర్వాలేదు కొంచెం సైడ్గా ఉండని చెప్పుద్దా? ఇప్పుడు మనందరం చర్చిలోనే ఉన్నాం, ముందు వెనక ఏముందలే అన్నట్టే ఉంటుంది. కానీ ప్రభు వచ్చి పేరు పెట్టి పిలిచేటప్పుడు ఏమంటాడు? ఒక్కొక్కడిని పిలిచి, అవునా, ఓకే ఓకే, యు నో మై నేమ్, రైట్, వెనకెళ్ళి. అప్పుడు నువ్వు వచ్చి అంటే, నేను యు నో మై నేమ్ కాదు లార్డ్, జీసస్, యు నో యువర్ నేమ్ ఇస్ జీసస్ అని నువ్వు అన్నావు అనుకో, ఐ నో మై నేమ్ ఇస్ జీసస్, యు గో బ్యాక్, నువ్వు ఎవడో నాకు తెలియదు, పో బయటికి. అంటే ఆయనకి నీ పేరు తెలిసినా, నువ్వు ఆయన పేరు చెప్పినా, కానీ నీకు ఆయనకి ఉన్న సంబంధం విలువైంది సుమి. సంబంధం నీకు నిన్ను ముందుకి వెనక్కి తీసుకొస్తుందే. అందరూ జీతాలు పట్టుకున్నారు, అందరి దగ్గర రూపాయి ఉంది, అందరి దగ్గర దేనారం క్రీస్తే పట్టుకున్నారు, అందరికీ క్రీస్తున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు ఎవడో నాకు తెలియదు అంటున్నాడు. ప్రభు అని పిలిచేవాడు అందరూ నా దగ్గర రా అంటున్నాడు, యోధా అక్కడ లేడు. ఇప్పుడు మన సంగతి ఏంటి? ఆయనతో తిని, ఆయనతో తిరిగి, ఆయన ఉన్నాడని, ఆయన అన్నాడని, ఆయన చేస్తున్నాడని, చెబుతున్నాడని, పాటలో మాటలో ప్రార్థనలో ఉపవాసాలు మామూలుగా లేదు. ఈ 40 రోజుల భక్తి, గుడ్ ఫ్రైడే రోజు ఎండ్. ఆయన ఏమన్నాడు మరి? లాస్ట్ వర్డ్ ఏంటి? అక్కడితో అయిపోయింది నీది కూడా. ఈ సంవత్సరానికి ఇది సమాప్తం. నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రభు నిన్ను ఏమంటాడు? మొదట కడప, కడపటియా మొదటియా? ప్రభుని అడుగుదాం.